అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నోరు లేని కోడలు. మొదటి భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రత్నాంబ ధనుంజయరావు దంపతులు ఆగర్భ శ్రీమంతులు. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో లెక్క కూడా తెలియనంత ధనుంజయరావుకి తరతరాల నుంచి కలిసి వచ్చేసింది. అలాగా మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది వాళ్ళ వంశంలో. అలాంటి అదృష్టవంతులు వాళ్ళు. అయితే రత్నాంబ ధనుంజయరావుకి తీరని వేదన పిల్లలు లేకపోవటం. ఇక వాళ్ళు మొక్కని దేవుడు లేడు. చెయ్యని వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఇవి అంటూ పేరు పెట్టడానికి కూడా లేనన్ని చేశారు. అయితే ఎన్ని చేసినా సరే ఏ పాపం వెంటాడుతుందో వాళ్ళకి అర్థం కాక ఒకసారి చాలా పెద్ద జ్యోతిష్యుడు ఒక ఆయన ఉన్నాడని తెలిసి భార్యాభర్త ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళితే ఆయన, మీ వంశంలోని పెద్దలంతా మహాపుణ్యాత్ములు, ఎలాంటి పాపాలు వాళ్ళు చెయ్యలేదు, మీ భార్యాభర్తలు కూడా చెయ్యలేదు, కొందరికి భగవంతుడి అనుగ్రహం ఆలస్యంగా కలుగుతుంది అంతే. మీకు పుట్టేటటువంటి కొడుకు చాలా అందమైన వాడు, వారసుడు కొడుకే పుడతాడు. దానికి తోడు అపార జ్ఞాన సంపద గలవాడు పుడతాడు, చాలా తెలివైన వాడు పుడతాడు, మంచివాడు పుడతాడు, యోగ్యుడు పుడతాడు, మీ మాట కాదనని కొడుకు పుడతాడు, ఉత్తముడు పుడతాడు. అలాంటి కొడుకు పుట్టాలంటే మీరు చాలా పెద్ద పెద్ద పుణ్యాలు చెయ్యాలి. అప్పుడే అతను మీకు పుట్టడం సంభవిస్తుంది. కాశీకి వెళ్ళడండే, అంతా మంచి జరుగుద్ది. గంగా స్నానం చేసి వస్తే ఏదైనా పాపపుణ్యాలు ఉన్నా ఆ తల్లి గంగాదేవి శుద్ధి చేసి పంపిస్తుంది. విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోండి అని చెప్పాడు ఆయన. దాంతో భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని గంగలో స్నానం చేసి వీళ్ళు తిరిగొస్తూ ఉండగా వీళ్ళు కారులో వస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఆ కారుకి ఎవరో రాళ్ళు అడ్డు పెట్టారు. రాళ్ళు అడ్డు పెడితే ఆ వచ్చేదారిలో అది ఏ ఊరో ఏంటో కూడా ధనుంజయరావుకి తెలీదు. భార్యాభర్తలు ఇద్దరే వస్తున్నారు. రత్నాంబ ఒంటి నిండా తట్టెడు వజ్రాల నగలు అవి వేసుకుంది. ఎవరో వీళ్ళని అడ్డగించటానికి దొంగలు వచ్చారని అర్థమైంది. అయితే ఆపకుండా డ్రైవ్ చేయాలన్నా ఎదురుగా రాళ్ళున్నాయి. వీళ్ళు వెనక్కి తిరిగేసరికి వెనకాల మేకులు కొట్టినటువంటివి షీటులు లాంటివి వేసేశారు. అటు వెళ్ళటానికి లేదు, ఇటు వెళ్ళటానికి లేదు. దాంతో రత్నాంబని తీసుకొని లైట్ కనిపిస్తూ ఉండగా పరిగెత్తుకుంటా అక్కడున్న ఒక దారిలో పడి అడ్డం పడి పరిగెత్తుతూ వెళ్ళాడు ధనుంజయరావు. అయితే అలా ఒక ఊరి పొలిమేరకు చేరుకుంటే ఆ ఊరి పొలిమేరలో ఒక చిన్న గుడిసె. ఆ గుడిసెలో దీపం బయట వెలుగుతూ ఉంది. అది ఒక లాంతర్ దీపం. అయితే ఆ ఇంటి ముందుకు వెళ్ళి పడి కాపాడండి, రక్షించండి అని భార్యాభర్త ఆర్తనాదాలు పెట్టారు. దాంతో ఆ ఇంటి యజమాని వాళ్ళు బయటికి పరిగెత్తుకొని వచ్చారు. ఏమైంది, ఏం జరిగింది, ఎవరండి మీరు అని అడిగితే, మేము ఇలా బయలుదేరి వచ్చామని, ఇలా మాకు ఎవరో రాళ్ళు అడ్డు పెట్టి మా వెంట పడి తరుముకొస్తున్నారని, మాకు భయం వేస్తోందని కేకలు పెట్టేసరికి ఆయన ఆ ఊళ్ళో జనాలందరినీ పెద్దగా అరిచి మరీ వాళ్ళు భార్యాభర్తలు కేకలు పెట్టుకుంటూ పిలుచుకొచ్చారు. కాగడాలు తీసుకొని పల్లెటూరే ఆయన జనాలందరూ 5 నిమిషాల్లో గుమ్ముగూడిపోయేపాటికి ఆ దొంగలు అలా అడవిలో కలిసిపోయారు. ఈ రాత్రికి రాత్రే ఎక్కడికి వెళ్తారండి? ఈ రాత్రికి చూస్తే బాగా డబ్బున్న దొరల్లా ఉన్నారు. ఈ పూటకి ఇక్కడ ఆశ్రయం తీసుకోండి బాబు, మేము ఉన్నాం కదా, రేపు జాగ్రత్తగా వెళుదురుగానే అన్న తరువాత ఆ మాటకి ధనుంజయరావు గుండె పొంగిపోయింది. రత్నాంబ ఆనందానికి అవధులు లేవు. దాంతో ఆయన అక్కడున్న ఊరి వాళ్ళందరినీ ఎవరు వీళ్ళు ఏంటి అని అడిగితే, ఎక్కడి నుంచో బ్రతకటానికి ఈ ఊరొచ్చారు బాబు, ఈ భార్యాభర్త పొలంలో కూలి పని చేసుకుంటారు, కానీ చాలా మంచివాళ్ళండి అని చెప్పుకొస్తే ఆ మాటకి
నా ప్రాణాన్ని కాపాడి నా భార్య ప్రాణాన్ని కాపాడిన గొప్పవాళ్ళు మీరు. మీలాంటి వాళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటానో. జ్యోతిష్కుడు నాకు నా భార్యకి ఇప్పటి వరకు పిల్లలు లేరు, నాకు కొడుకు పుడతాడు అని చెప్పారు. ఒకవేళ మీకే గాన కూతురు పుడితే మీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటానని ఆ విశ్వేశ్వరుడు సాక్షిగా మీకు మాటిస్తున్నాను అని చెప్పేశాడు. ఆ రాత్రికి అక్కడుండి ఆ తరువాత నా మాటే శాసనం గుర్తుపెట్టుకోండి ఊళ్ళో వాళ్ళ ముందు కూడా మాటిచ్చి మాటకి గుర్తుగా వేలు ఉంగరం తీసి ఆ కాపాడిన ఆయన వేలుకి వద్దంటే పెట్టి తన భుజం మీద ఉన్న పైపంచ ఆయన భుజాన వేసి ఇది నా ప్రమాణం అని భార్యాభర్తల కారు దాకా వాళ్ళు వచ్చి వీళ్ళని ఆ కారులో సాగనంపారు. ఆ తర్వాత ఆయన జ్యోతిష్కుడు చెప్పిన ప్రకారమే రత్నాంబ గర్భవతి కావటం, రత్నాంబకి ధనుంజయరావుకి నిజంగా అసలు ఇంత అందమైన బిడ్డ పుడతాడా మనకే అనుకునేంత చక్కటి ముద్దులొలికే మగపిల్లాడు పుట్టుకొచ్చాడు. విశ్వేశ్వరుడి దర్శనానంతరం పుట్టాడు కాబట్టి ఆ విశ్వేశ్వరుడే అనుగ్రహించాడు కాబట్టి విశ్వనాథ్ అని పేరు పెట్టుకున్నారు కొడుక్కే. పెద్ద పెద్ద పండితుల్ని పిలిపించి నామకరణ మహోత్సవం, అన్నప్రాసన ప్రతి ఒక్కటి వేడుకగానే జరిపించుకుంటూ వచ్చారు కొడుక్కే. ఆచంద్ర తారార్కం ఇతని పేరు నిలబడుతుందని, మంచితనానికి మారుపేరుగా ఉంటాడని పెద్ద పెద్ద జ్యోతిష్యులు, ఆయన జాతకం చూసిన పెద్ద పెద్ద వాళ్ళు సైతం పండితులు అదే మాట చెప్పి వెళ్ళారు. ఇక ఈయన పెళ్లి విషయంలో మాత్రం మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వచ్చిన వాళ్ళల్లో ఒక ఆయన హెచ్చరిస్తున్నట్టుగా చెప్పి వెళ్ళాడు. ఆ మాటలేమీ పెద్దగా చెవులో పెట్టుకోలేదు. కొడుకు పుట్టిన ఆనందంలో ధనుంజయరావు, రత్నాంబ దినదిన ప్రవర్ధమానంగా విశ్వనాథ్ పెరిగి పెద్దవాడవటం, పిల్లాడిని చిన్నప్పటి నుంచే వీళ్ళుండేది సిటీలోనే కాబట్టి పెద్ద స్కూళ్ళల్లో వేసి చదివించారు. ఆ తర్వాత పెద్ద కాలేజీలో వేసి చదివించారు. ఇక్కడ నుండి ఫారెన్ వెళ్ళి చదువుకుంటాను నాన్నగారు అంటే, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏమైనా చదువుకో, నువ్వు ఎంత చదువుకున్నా ఏం చదువుకున్నా తిరిగి ఇక్కడికే రావాలి నాన్న, అది మర్చిపోకు, లేదంటే ఈ అమ్మా నాన్నల గుండె ఆగిపోతుంది. మాకు నువ్వు పుట్టాల్సిన వయసులో పుట్టిన కొడుకువి కాదు, మా మధ్య వయసుకు పుట్టావు, ఇప్పటికే మాకు వృద్ధాప్యం వచ్చేసింది, బాధ్యతలు నీకు అప్పచెప్పాలి, లెక్కలేనన్నే పొలాలు, ఇల్లు, వాకిళ్ళు, స్థలాలు, రైస్ మిల్లులు, పప్పుల మిల్లులు, బట్టల మిల్లులు, మనకంటూ లేని వ్యాపారం ఏమైనా ఉందా చెప్పు, అవన్నీ చూసుకోవటానికి నువ్వు మాకున్న ఒక్కగానొక్క వంశాంకురానివి, వారసుడివి, తిరిగి వస్తానని మా ఇద్దరి మీద మాట ఇచ్చి వెళ్ళు, నువ్వు పుట్టడానికి కారణమైన ఈశ్వరుడి మీద నువ్వు తిరిగి రావాలి అని చెప్తే, అలాగే వస్తాను నాన్నగారు అని వెళ్ళి పెద్ద చదువులు చదువుకొని తల్లిదండ్రుల మాట కాదనలేక తిరిగొచ్చాడు. తిరిగొచ్చిన కొడుకును చూసుకొని 2 కళ్ళు సరిపోలేదు రత్నాంబకి, ధనుంజయరావుకి. 6 అడుగుల పైన ఎత్తు, ఆయన కసరత్తులు చేసేటటువంటి జిమ్ చేసిన ఆయన శరీరం, అలాగే ఉంగరాల జుట్టు, ముట్టుకుంటే మాసిపోతాడేమో అనేలాంటి శరీర ఛాయ, అందమైన మీసకట్టు. అసలు స్వయంవరమే కనుక పెడితే తమ కొడుకుని కళ్ళు మూసుకొని చివరికి ప్రపంచ సుందరైనా సరే మెడలో వరమాలెయ్యాల్సిందే, అంత అందంగా ఉన్నాడు కొడుకు. దానికి తోడు వినయం, విధేయత, మంచితనం, అబ్బో ఒకటి కాదు అన్ని మంచి గుణాలు పోతపోసి ఒక దగ్గర 6 అడుగుల విగ్రహాన్ని చేసి దేవుడు ప్రాణం పోస్తే విశ్వనాథే అన్నట్టు ఉన్నాడు. దానికి తోడు ధనుంజయరావు తీసుకెళ్ళి వ్యాపార బాధ్యతలు అప్పచెప్తే వ్యాపారంలో తెలివితేటలు, చురుకుదనం, నలుగురితో మంచిదనం, నలుగురిని స్నేహితుల్ని చేసుకోవటం, కలుపుకుంటూ పోవటం, వర్కర్స్తో మంచిగా ఉండటం, వాళ్ళకి బోనస్లు ఇవ్వటం, ఇల్లు కట్టించివ్వటం, కాలనీలు, వాళ్ళ కోసం వాటర్ ట్యాంకులు, వాళ్ళ పిల్లలకి స్కూల్ కట్టించటం, అన్నీ తానే చూసుకోవటం. అసలు కొడుకుని వేనోళ్ళ పొగుడుతుంటే జనాలు పుత్రోత్సాహము పుత్రుడు కలిగినప్పుడు కాదు, ఆ పుత్రుని గని నలుగురు పొగిడినప్పుడనే గుండెలు నిండిపోయినాయి రత్నాంబకి, ధనుంజయరావుకి. ఆ తరువాత కొడుకు పెళ్లి చేయరా అంటూ జనాలు అడుగుతుంటే అదుగో అప్పుడు గుర్తొచ్చింది ధనుంజయరావుకి తాను ఒకనాడు ఇచ్చిన మాట. దాంతో వాకపు చేస్తే వాళ్ళు అదే ఊర్లో అలాగే ఉన్నారని, అన్న మాట ప్రకారమే వాళ్ళకు ఒక అమ్మాయి పుట్టిందని, ఆ తర్వాత వాళ్ళకి చాలామంది కూతుళ్ళు, కొడుకులు కూడా పుట్టారని,
విన్నాడు ధనుంజయరావు. అయితే తానన్న మాట ప్రకారం తాను వచ్చాక పుట్టిన అమ్మాయినే కదా తమ కొడుక్కిచ్చి చేసుకోవాలి. దాంతో ఎవరికీ చెప్పకుండా వీళ్ళిద్దరూ వెళ్ళి కలిసి వాకబు చేసి వాళ్ళు వీళ్ళను పూర్తిగా మర్చిపోయారు. వీళ్ళిచ్చిన ఉంగరాన్ని అమ్ముకుని దాంతో కాస్త పొలం కొనుక్కుని దాంతో ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ తిండి గింజలతో ఎలాగో ఆ గుడిసె స్థానంలో కాస్త 4 గదులు పెంకుటిల్లు వేసుకొని బతుకు నేర్చుకొస్తున్నాడు ఆ మధ్యతరగతి కుటుంబీకుడు. వీళ్ళని చూసి ఎవరో కూడా ఆనవాలు పట్టల. వీళ్ళే పరిచయం చేసుకొని ఆ రోజు జరిగిందంతా గుర్తు చేశారు అతనికి. మాట గుర్తు పెట్టుకొని వచ్చారా అని ఆశ్చర్యపోయారు ఊళ్ళో వాళ్ళు. మా జమీందారుల్లో మాట పోతే ప్రాణమే పోయినట్టని చెప్పాడు ధనుంజయరావు. ఆ తరువాత వీళ్ళు అమ్మాయిని చూసుకోవటం, ఆ తర్వాత మంచి చెడు అన్నీ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడుకోవటం, మంచి రోజు చూసి అబ్బాయిని తీసుకొని వస్తాం, అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకుంటాం అని చెప్పి మళ్ళీ ఒకసారి ఇచ్చిన మాటను గుర్తు చేసి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఒకనాడు విశ్వనాథ్ని కూర్చోబెట్టి, నాన్న విశ్వనాథ్, మేము ఇలా ఒక రోజున నీ విషయంగా భగవంతుడి సన్నిధికి వెళ్ళి వస్తుండగా ఇలా జరిగింది, ఒక అతను కాపాడాడు, ఇలా అతనికి కూతురు పుడితే నువ్వు మా కొడుకువే పుడతావని చెప్పారు గనక నీకిచ్చి వివాహం జరిపిస్తానని నేను మాటిచ్చాను అన్నాడు ధనుంజయరావు. ఇవ్వకుండా ఉండాల్సిందే నాన్నగారు, మాట ఇచ్చే ముందు ఆలోచించి ఉండాల్సిందే, లేదా మాటిచ్చానని నాకు చెప్పుండాల్సిందే అన్నాడు విశ్వనాథ్. నిన్ను కూడా అడగాలని అడిగేంత పెద్దవాడివి నువ్వయ్యావనే నీ వివాహం విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదని నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు ధనుంజయరావు. ఏరా, ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది రత్నాంబ. లేదమ్మా అంటే ప్రేమించలేదు కదా, ఒకవేళ ప్రేమించినా మేము ప్రేమించిన అమ్మాయిని మర్చిపోమ్మనో లేదా వదిలేయమనో ఆ అమ్మాయిని ఉంపుడు గత్తె కింద అట్టి పెట్టుకోమనో మేము చూసిన అమ్మాయిని భారీగా స్వీకరించమనో చెప్పుండేవాళ్ళం తప్ప మేము నీ ప్రేమను అంగీకరించే వాళ్ళం కాదు. నేను ఇంకో ఆడదాని జీవితం నాశనం చేయలేదులేమ్మా. ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా ఎందుకో భగవంతుడు నా మనసుని ఆ వైపుగా మలిచేలా చెయ్యలేదు అంటే మరీ మంచిది అని ధనుంజయరావు సిద్ధంగా అన్న తర్వాత, నాన్నగారు వాళ్ళు మీకు సహాయం చేసుంటే గనక మీరు మరొకటి ఏదైనా చేసుండాల్సిందే తిప్పి సహాయం. అలాంటిదే నా జీవితం మీద మీరు నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదేమో కదా వివాహం విషయంలో అంటే మారు మాట్లాడకుండా తల్లి తండ్రి చెప్పిన వాళ్ళని చేసుకుంటేనే పిల్లలు సుఖపడతారు. మీ అమ్మను అలా ఇచ్చి చేస్తే కాదా నేను ఇప్పుడు బాగుంది, మా నాన్న మన ఇంట్లో తరతరాలుగా తండ్రి మాటకి కొడుకులు ఎదురు చెప్పరు, నువ్వేంటి కొత్తగా అని కొడుకు నోరు మూయించి పెళ్లి చూపులకి తీసుకెళ్లారు. పెళ్లి చూపులకి వెళ్ళినటువంటి విశ్వనాథ్ అలా కూర్చుంటే పెళ్లి కూతురు మోహినిని తీసుకొచ్చారు. మోహిని అనగానే పేరే అలా ఉందంటే మనిషి ఎంత బాగుంటుందో, ఎంత కులంలో తక్కువైనా సరే అమ్మాయి ఎంత అందగత్తె అయి ఉంటుందో అమ్మా నాన్న చూశారంటే అనుకున్నాడు ఆయన. అయితే తీరా చూసిన ఆయనకి ఒక్క క్షణం పాటు కడుపులో తిప్పేసి బయటికి వెళ్ళి పెద్ద పెద్ద వాంతులైపోయినాయి. నిజం చెప్పాలంటే కళ్ళ స్థానంలో కళ్ళు లేవు. ఆడ మగ కలిసిన రూపు మనిషి వింతగా ఉంది. కండలు తిరిగిపోయిన శరీరం, స్త్రీ పోలిక కానీ స్త్రీ రూపు కానీ ఎక్కడా తోచలేదు. హిజ్రాలు కూడా ఇంతకన్నా అందంగానే ఉంటారేమో. అసలు చేతులు కాళ్ళు వంకర ఉన్నాయి. పళ్ళు చాలా ఎత్తు పళ్ళు, మనిషి కారు మబ్బు నలుపు, దానికి తోడు చాలా వింతగా ఉంది. ముక్కు సరిగ్గా లేదు, మూతి సరిగ్గా లేదు, కళ్ళు సరిగ్గా లేదు. ఏ పాపం చేసుకుంటే ఇలాంటి సంతానం పుడతారో. తల్లి ఒకప్పుడు అన్న గుర్తు, పూర్వజన్మలో అమ్మా నాన్న చేసిన పాపపుణ్యాల గుర్తులుగా కురూపులైన బిడ్డలు పుడతారు అనే. ఇంత భయంకరంగా ఒక కన్ను ఒకలా ఒక కన్ను ఒకలా. అసలు ఆ కళ్ళెటు చూస్తున్నాయి, ఆ మనిషి ఏంటి అలా ఉంది, ఆ చేతులేంటి, ఆ కాళ్ళేంటి, ఆ మనిషికి ఉన్న గూనేంటి. చెమట్లు పోసుకొచ్చి కళ్ళు తిరిగిపోయినాయి విశ్వనాథ్కి. అక్కడి నుంచి నా కళ్ళు తిరుగుతున్నాయి నాన్నగారు అనేసరికి ముందు వెంటనే ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే
అనగానే కళ్ళు తిరిగి పడిపోయాడు విశ్వనాథ్. మంటల జ్వరం 10 రోజుల వరకు తగ్గలేదు. డాక్టర్ని పిలిపించి ఖరీదైన మందులు వాడి సెలైన్లు పెట్టిస్తే 10 రోజుల పాటు ఉలికులికి పడుతూనే ఉన్నాడు నిద్రలో. 10 రోజుల తర్వాత కానీ మామూలు మనిషి కాలేకపోయాడు ఆయన. కొడుకు కోలుకొని లేవగానే వడదెబ్బ తగిలిందా నాయనా అని అడిగారు అమ్మా నాన్న. వడదెబ్బ కాదు నాన్న, జీవితంలో కోలుకోలేని దెబ్బ తీయాలనుకున్నారా మీ ఇద్దరు నన్ను? నాన్నగారు మీ పాదాలంటి చెప్తున్నాను, నా ప్రాణం పోయినా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. బహుశా ఒక మగాడు ఒక ఆడదాన్ని విమర్శించకూడదేమో, కానీ నేను అసలు ఏ విధంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోగలను చెప్పండి మీరు? నాకు జీవితం మీద కొన్ని ఆశలుంటాయి. ఇప్పటి వరకు నేను పవిత్రంగా ఉండాలని, నా భార్యతోనే సంగమించాలని, పరాయి ఆడదాని మీద నేను కనీసం చూపు కూడా ప్రసరించనివ్వలేదు నాదే. నాకు పరాయి ఆడదాన్ని చూస్తే నేను చేసుకోబోయే అమ్మాయి తప్ప ఎక్కడ తప్పుడు ఉద్దేశం కలుగుద్దోనని కళ్ళెత్తి ఆడవాళ్ల మొహం వైపు కూడా చూడను నేను. నా జీవితం మీద నాకు ఆశలు కోరికలు ఉంటాయి కదూ నాన్నగారు. ఆ అమ్మాయిని నేను ఏమని పెళ్లి చేసుకోను? కులం కాకపోయినా భరించగలను, మతం కాకపోయినా భరించగలను, మనిషి ఏదో ఒక లోపం ఉంటే సహించగలను. అసలు తల మీద వెంట్రుకల దగ్గర మొదలుపెట్టి, కనురెప్పల దగ్గర మొదలుపెట్టి, కనుబొమ్మల దగ్గర మొదలుపెట్టి, కన్ను, ముక్కు, చెంపలు, నోరు, ముఖమే ఒక పక్కకి తిరిగి ఉంది కదా నాన్న. గ్రహణం మొర్రికి కూడా అలాంటి సంతానం పుట్టరేమో కదో. అమ్మ చిన్నప్పటి నుంచి నాతో అనేదే, మహాపాపాలు చేసుకున్న వాళ్ళకే కురూపి లాంటి సంతానం పుడతారు, పుణ్యాత్ములకి నీలాంటి అందమైన బిడ్డలు పుడతారయ్యా అనే. వాళ్ళమ్మా నాన్నలు ఏ పాప పుణ్యాలు చేశారో నాకు అనవసరం. ఆమెను మాత్రం నేను వివాహం చేసుకోలేను. కావాలంటే మీరు సగం ఆస్తి రాసిచ్చేసినా నేను బాధపడను. నాకు జీవితం మీద ఆశలున్నాయి నాన్న. నా భార్యతోనే నా జీవితంలో 1,000,000 కలలు అనుకున్నాను. ఆమెను వివాహం చేసుకుంటే రేపు నాకు పుట్టబోయే పిల్లలు ఎలా పుడతారో ఊహించుకోవటానికి కూడా భయం వేస్తోంది. ముఖంలో ముఖం పెట్టి కనీసం 1 నిమిషం పాటు కూడా చూడలేనంత కురూపిగా ఉంది. చేతులు కాళ్ళు కూడా వంకర్లున్నాయి. అంటే నువ్వు మనిషిని చూస్తున్నావా, మనసును చూడట్లేదా? మనసు ముఖ్యం కాదంటావా? ఏ స్త్రీకి మాత్రం ఉండవురా ఉండాల్సినటువంటి సంతాన భాగ్యం అయ్యుంటే చాలవా? అంటే ఏంటమ్మా, జీవితమంతా దీపాలార్పే రాత్రిపూట మాత్రమే జీవితం అనుకోమంటావా? పగటిపూట భార్యాభర్తలుగా ఆమెను వెంట పెట్టుకొని నేను నలుగురిలోకి వెళ్ళగలనా? నాకంటూ ఒక విలువ గౌరవం ఇస్తుందమ్మా సమాజం. నన్ను చూసి చేతులెత్తి మొక్కుతున్నారు అందరూ. అలాంటిదే చివరికి మన పనివాళ్ళు కూడా భయపడిపోయే నిన్న ఎక్కడి వాళ్ళు అక్కడ వెనక్కి తగ్గి వెళ్ళిపోయి ఏమని గుసగుసలాడుకుంటున్నారో తెలుసా? అమ్మా నాన్నలుగా మీరు నా గొంతు కోస్తున్నారనే. చివరికి వాళ్ళిళ్లలో కూడా వాళ్ళ కొడుకులకి అలాంటి ఆడదాన్ని ఇచ్చి పెళ్లి చేయమని. ఏం చూసి చేసుకోను నాన్న నేను? మీరు మాట ఇవ్వటం ఏంటి? మీ మాట కోసం నా జీవితాన్నే ఉడికమ్మం మీద ఎక్కించినట్టు బలిదానం ఎక్కించటం ఏంటి? నాకు అర్థం కాలేదో. మీకు నేను అంత బరువు భారం అయిపోతే నేను సన్యాసం తీసుకుంటాను, పెళ్ళే చేసుకోను. లేదంటే ఏ గంగలోనూ దూకి చస్తాను. లేదా మొత్తం ఆస్తంతా ఆవిడకి రాసేయండి. నేనే ఫారెన్కి వెళ్ళైనా సరే, నేను జాబ్ చేసుకుంటూనైనా నేను ఇంతకు 10 రెట్లు సంపాదించుకోగలను. నా సమర్థత మీద నాకు నమ్మకం ఉంది. ఆ అమ్మాయిని మాత్రం నేను వివాహం చేసుకోలేను. మీరు నన్ను ఆ మాట అడగొద్దు అన్నాడు ఆయన. అంటే కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మాట కాదంటున్నావు. ఇంకా మేము ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలనే రత్నాంబ విషయం ధనుంజయరావు గన్ను తీసుకొని వెళ్ళి తలుపులు మూసుకున్నారు. అయ్యో భగవంతుడా, నేను చెప్తే వినరేంటి మీరు? అంటే పడి విధాల వాదనలు, ఘర్షణలు, గొడవలు అయిన పిమ్మట నువ్వు చేసుకొని తీరాల్సిందే. ఆ అమ్మాయి అందాన్ని కాదు, నువ్వు గుణాన్ని చూడాల్సిందే. గుణం కావాలి కాదని నేను అనను, కానీ దాంతోపాటు భార్యాభర్తల మధ్య అనురాగం, అనుబంధం ఉంటాయి కదా నాన్న. నువ్వు కూడా మగాడివే. అమ్మ ఎంత అందంగా ఉంటుంది చెప్పు. అలాంటి అమ్మాయిని నువ్వైతే వివాహం చేసుకుంటావా? నా తండ్రి నాకు చెప్పలేదురా, చెప్తే చేసుకుని ఉండేవాడివేమో. అంటే తాత చెప్పలేదు కాబట్టి నువ్వు చేసుకోలేదని ఎంత బాగా తాతయ్య మీద తోసేసావు నాన్న. అమ్మ నువ్వు ఈడు జోడు అన్నీ కరెక్ట్గా ఉండేలా
పెళ్లి చేసుకున్నారు కాబట్టే కదో నేను ఎలా పుట్టానో. మన ఇంట్లో మొత్తం మన తరతరాలవే దాదాపు పెయింటింగ్స్ వేయించిన దగ్గర నుంచి ఎన్నో తరాల వాళ్ళ ఫోటోలు భార్యాభర్తలై తాత ముత్తాతలై ఉన్నాయి. ఎవరు అంత భయంకరంగా ఉన్నారు నాన్నగారు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు మీరు? రేపు నాకు పుట్టే పిల్లల గురించి ఆలోచించరా? నువ్వు అందంగా ఉన్నావు కదవయ్యా, నీ పోలిక రాదని ఏంటి గ్యారంటీ అంటే ఏమంటున్నారు? అందం కన్నా మేమిచ్చిన మాట ముఖ్యం అంటున్నాము. మా మాట పోయిన క్షణం మేము పోయినట్టే అంటున్నాము. ఆ అమ్మాయి గుణవంతురాలు, చిదిమి దీపం పెట్టుకోవచ్చు, వంచిన తల ఎత్తట్లేదు, గుణం కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి. అందం మాత్రమే జీవితంలో ముఖ్యం కాదు. నీ జీవితం అనేటటువంటి, నీ తలరాత అనేటటువంటి రేఖలో ఆ విధాత ఆ అమ్మాయినే భార్యగా రాశాడు. ఇక నువ్వేం మాట్లాడటానికి వీల్లేదనేసారు అమ్మా నాన్నలు. మీ ఇష్టం, ఈ రోజుతో మీ కొడుకు కూడా పోయాళ్లే నాన్న, ఈ కట్టె ఈ జీవోత్సవాన్ని ఏముందలే, మీ ఇష్టం అన్నాక ఘనంగా నిశ్చితార్థపు వేడుకలు, పెళ్ళి ధూమ్ధామ్ అంట జరిపించారు. ఆ తర్వాత మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. మోహిని కోడలుగా ఇంట్లో అడుగు పెట్టింది. ఆ తర్వాత రత్నాంబ కోడలికి ఎవరైనా ఒక 7 వారాల నగలు ఇస్తారో అలాంటిది 7 వార్డ్రోబులకే నగలు కోడలికి. ఇవి వజ్రాలవని, ఇవి బంగారానివని, ఇవి కెంపులు, పచ్చలు, నీలాలు, ముత్యాలు, పగడాలు, రత్నాలు, అబ్బో ఇక లెక్కలేనన్ని కోడలకు అప్పచెప్పింది. వెండి సామాన్ అప్పచెప్పింది, తాళాలు ఇచ్చింది, ఇంటి పెత్తనం అప్పచెప్పింది. శోభనం గదిలోకి పంపించారు. విశ్వనాథ్ మనసు చంపుకొని మీద చెయ్యలేకపోయాడు. అంతే, మోహిని బయటకు వచ్చింది. మోహిని వాళ్ళు అలగా వాళ్ళు కాబట్టి ఇక జనాలు మూకుమ్మడిగా మోహిని పుట్టింటి వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వాళ్ళందరి ముందు నా మీద చెయ్యట్లేదు, కాపురం చేయట్లేదు, ముట్టుకోవట్లేదు, అటు తిరిగి పడుకున్నాడు, అసలు అలాంటప్పుడు ఆయనకి ఇచ్చి నన్ను ఎందుకు పెళ్లి చేశారు అని నానా రచ్చ నానా రవస చేసిందే. ధనుంజయరావు మాట ఇవ్వటం మాటేమో కానీ వాళ్ళు లో క్లాస్ జనాలు అయ్యేసరికి ఓలమ్మో ఓలప్పో, నా బిడ్డ జీవితం ఇంకేముందమ్మా, ప్రమిదలో నూనుండి ఒత్తుండి కూడా తల్లో నా బిడ్డ జీవితానికి సుఖం లేకుండా పోయింది నాయనో అని చండాలంగా రోడ్లెక్కేసేపాటికి ఇంట్లో పనోళ్ళు కూడా నోట్లో గుడ్డలు కుక్కుకొని మాట పలుకు లేకుండా మూలల్లోకి వెళ్ళిపోయారు. చీచే, మనం కూడా ఇలా మాట్లాడుకోం కదే, మరి ఎంత రొట్టగా ఉన్నారేంటి వీళ్ళు, అబ్బాయి గారికి వేళ్ళనిచ్చి పెళ్లి చేయటం ఏంటి అనేసరికి కొడుకు విషయంలో ఎందులో కలగ చేసుకోవాలి, ఎందులో కలగ చేసుకోకూడదు, తల్లిదండ్రులకు సైతం కొన్ని హద్దులు ఉంటాయి, స్నేహితులకి ఎవరికైనా సరే బంధువులకి కొన్ని హద్దులు ఉంటాయని కొంతమంది మర్చిపోతారు. వయసుకు వచ్చిన కొడుకునే, పెళ్ళైన కొడుకునే బయటకు పిలిచి కోడలి ఒంటి మీదే చెయ్యట్లేదని అంతమందిలో ధనంజయరావు చేయి చేసుకుంటే రత్నామ్మ సస్తానని ఉరి బిగించుకుంది. దాంతో బలవంతంగా ఇక లైట్ తీసి విశ్వనాథ్ మోహిని మొహంలో మొహం పెట్టకుండానే ఆ కాపురం ఏదో ఆయన కానిచ్చేశాడు. ఆ పడగదిలో కూడా ఆయనకి ప్రతిరోజు నరకమే. నువ్వు అలా ఉండని, ఇలా ఉండని, నాకు ఇలా ఉంటే నచ్చట్లేదని, అలా ఉంటే నచ్చట్లేదని, నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలని, నాకు నచ్చినట్టుగా నువ్వు నన్ను సుఖపెట్టాలని, నాకు నువ్విచ్చే సుఖం సరిపోవటం లేదని పచ్చిగా బజార్ ఆడవాళ్ళు వేశ్యలు కూడా అలా మాట్లాడరేమో, కులస్త్రీల నోటికి రావేమో ఇలాంటి మాటలు, సంస్కారవంతమైన ఆడవాళ్ళు ఇలా మాట్లాడరేమో. ఆయన మనసు ముక్కలు ముక్కలు ముక్కలై తునకలైపోవటం మొదలైపోయింది. ఇక ఆయన నిజంగానే బ్రతికున్న జీవోత్సవంలా మారిపోయాడు. అమ్మా నాన్న పలకరించినా పలికేవాడు కాదు. వ్యాపారం, ఇక నలుగురు ఏ గౌరవం అయితే ఆయనకి ఇస్తున్నారో ఆ గౌరవాన్నైనా నిలబెట్టుకుందామనే పొద్దస్తమానం పొద్దున్నుంచి సాయంత్రం దాకా వ్యాపారంలోనే ఎక్కువ గడిపేవాడు. ఎలాగైనా సరే మొగుణ్ణి పిల్లల్ని కని తొక్కేయాలనుకుంది మోహిని. ముందు అత్తామామలతో బాగానే ఉంది కానీ ఒక 6 నెలల కాపురం తర్వాత ఒకరోజు మాటకు మాట అత్తగారికి ఎదురు చెప్తే ఏమే ఒళ్ళు పొగరెక్కిందా ఏంటి, మాటలు ఎక్కువ వస్తున్నాయి అని మాట పెరిగిపోయింది
రత్నాంబకి మోహినికి. అబ్బో ఇంతోటి పతివ్రత వచ్చి నీతులు చెబుతుందండి. ఉసే అత్త, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నీ ఆశాలేసినట్టు నా దగ్గర కూడా వేసావంటే నడుమిరిసి పొయ్యిలో పెడతా, ఏమనుకుంటున్నావో? ఎవత్తివే నువ్వు అసలా? అబ్బో ఎంతోటి నీతిమంతురాలువో, నీకు చాలా ఏళ్ళు పిల్లలు పుట్టలేదంటగా, అసలు నీ కొడుకు నీ మొగుడికే పుట్టాడా, ఎవడితో అన్న కులిక్ అన్నావా? ఏమో, ఒకటి నీ పోలిక మాం పోలిక లేదు అని అడిగేపాటికి ఆ మాటకి రత్నాంబ అదే మాట 1000 సార్లు ఆలోచించుకొని గుండె పగిలి రాత్రి పడుకున్న మనిషి తెల్లారికి లేవలేదు. భార్య పోయిందనే దిగుల్లో ధనుంజయరావు మంచం పట్టి కోడలు పట్టించుకోక, కొడుకు ఇంటి పొట్టున ఉండక, కొడుక్కి 1000 సార్లు క్షమాపణ చెప్పుకొని కాళ్ళు పట్టుకోబోయే, నీకు తీరని శిక్ష వేశానయ్యా, మహాపాపం చేశాను, ఇన్నేళ్లుగా మేము చేసుకున్న పుణ్యాలన్నీ దీన్ని నీకిచ్చి చేసిన పాపంతో పోయినే, దీని అమ్మా నాన్న ఎంతో మంచోళ్ళు, మమ్మల్ని కాపాడారనుకున్నాం, కానీ దీని అమ్మా నాన్న అంత నీతిమాలిన వాళ్ళని కూతుర్ని డబ్బు కోసం ఎరేసి నీకిచ్చి పెళ్లి చేశారని కనుక్కోలేకపోయామయ్యా, నీ గొంతు కోసాం, మమ్మల్ని నీకు దయుంటే క్షమించయ్యా అని నీ కాళ్ళు పట్టుకుందామంటే ఆయుష్యనమని పట్టుకోలేకపోతున్నానయ్యా అని ధనుంజయరావు కూడా పోయాడు. అమ్మా నాన్నల కర్మకాండలు పూర్తయిపోయిన తర్వాత విశ్వనాథు అసలు ఇంటి పొట్టున ఉండటమే మానేసి ఆయన ఎంతసేపు కూడా వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేయటం మొదలుపెట్టాడు. పొద్దుననగా వెళ్ళి రాత్రి ఎప్పుడో వచ్చేవాడు. వ్యాపారం 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 వ్యాపారం, ఇంటి పెత్తనం, పొలాల కౌళ్ళు ఇవేవి ఆయన పట్టించుకునేవాడు కాదు. అవన్నీ మోహిని అకౌంట్లోకి తరలిపోయేవి. ఈలోపు మోహిని అమ్మా నాన్నల్ని బాగు చేసుకుంది, ఇళ్ళు కట్టించుకుంది, తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళైనాయి, తమ్ముళ్ళ పెళ్ళాలకు నగలు వెలిసినాయి, ఆ తర్వాత చెల్లెళ్ళకి పెద్ద పెద్ద సంబంధాలు చూసి పెళ్లి చేసుకుంది. అసలు ఆయన ఏది పట్టించుకునేవాడు కాదు. ఇంటికి రావటమే అరుదు. వచ్చిన తర్వాత కూడా ఆయన వేరే గదిలో పడుకోవటం తప్ప మోహినిని తాకటం కూడా మానేశాడు. అమ్మా నాన్న పోయాక ఎలాగైనా పిల్లల్ని కని వీడిని తొక్కేయాలి, రేపొద్దునైనా సరే వీడు అమ్మో ఎంతకైనా తగినవాడే అని ఆలోచించిన మోహిని ఒక రోజున విశ్వనాథు రాత్రిపూట పాలు తాగి పడుకుంటాడు. అందులో మందు కలిపేసి మత్తు మందు ఇచ్చేసింది ఆయనకే. స్పృహ తప్పిపోయిన భర్త గదిలోకి వెళ్ళి తానే కాపురం కానిచ్చేసి గర్భవతి అయ్యి ఒక కూతుర్ని కందే. ఆ తర్వాత మంటల జ్వరంతో ఆయన ఒకసారి తడిచిపోయి వచ్చాడు. అంత జ్వరంలో ఉన్న మనిషి మత్తుగా పడుంటే కాపురం చేసి ఇంకో కూతుర్ని కందే. ఆ తర్వాత ఆయనకి వాళ్ళ అమ్మా నాన్నలతో నల్లమందు తెప్పించి ఆయన తినే ఆహార పదార్థాల్లో నల్లమందు కలిపేసి ఒక కూతుర్ని కందే. ఇలా రకరకాల కారణాలతో 5గురిని కూతుళ్ళని కనేసింది. 5గురు కూతుళ్ళని కన్న తరువాత 6ఓసారి కూడా ఏదో కలపబోతుంటే ఆయన అది చూసి పడేసి చిత్తకొట్టి పారేశాడు. ఏమే, మనిషి జన్మ ఎత్తిన తర్వాత, ఆడజన్మ ఎత్తిన తర్వాత అమ్మతనం అనేది పవిత్రమైనదే. భార్య భర్త కలిసి చేసే యజ్ఞం లాంటిది సంసారం. అలా కన్నా యజ్ఞ ఫలాలుగా పుట్టే బిడ్డలు ఉత్తములవుతారు. నీతి మాలిందానా, నువ్వు చేసిన దాన్ని ఏమంటారే? భర్త మత్తులో ఉండగా భార్య భర్తతో ఎలాంటి కాపురం చేసి కంది ఇలాంటి కూతుళ్ళని? ఒక్కదాని దగ్గర నా పోలికలున్నాయా? 5 కురూపులే కదే నీలాగా. మా అమ్మా నాన్న నువ్వు కురూపిలా ఉన్నా నీకు బుద్ధి మంచిదైంది, మంచి బుద్ధి గలదానివి అని చెప్పారు. నీకు భగవంతుడు శరీరమే కాదే నీ మనసు కూడా కురూపిగానే సృష్టించాడు. నువ్వంటే అందుకే నాకు అసహ్యం. నీకు పుట్టిన ఈ కూతుళ్ళు కూడా నీకు తగ్గట్టే ఉన్నాయి. నువ్వు ఎలాగైతే గనక మనుషులకు విలువ ఇవ్వవో, గౌరవం ఇవ్వవో, సంస్కారం లేదో నీకు, ఇవి అలాగే తయారైనవి అని ఆయన అసహించుకోవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొడుకుని కనాలని తప్పించిపోయింది మోహిని. ఎలాగైనా సరే విశ్వనాథ్తో కలవాలని, ఇక ఎలాగైనా సరే ఆయన గదిలోకి వెళ్ళాలని సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తే ఆయన ఒక వంట మనిషిని పెట్టి ఇంట్లో నాకు సంబంధించినవన్నీ నేను వచ్చాక వేడివేడిగా వండి నువ్వు మాత్రమే తీసుకురావాలి, నీతో పాటు పక్కన డ్రైవర్ రంగయ్య ఉంటాడు, నువ్వు వంట చేస్తున్నంతసేపు అతను ఉంటాడు, నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదని ఆ రోజు నుంచే అసలు ఆయన భోజనం సైతం చాలా ప్రొటెక్టివ్గా ఆయన గదిలోకి తెప్పించుకొని తినటం మొదలుపెట్టాడు.
పుట్టిన కూతుళ్ళు కూడా ఏ రోజు ఆయనతో నాన్న అని ప్రేమగా ఉండటం కానీ ఆయన దగ్గరికి రావటం కానీ అలాంటివి ఏవీ లేవు. 5గురిలో నిజంగా ఒక్క పోలిక కూడా ఆయనది లేదు. 5గురు కురూపులే, చూస్తేనే భయం కలిగేలా ఉంటారు 5గురు. అచ్చుగుద్దినట్టు మోహిని పోలికలోనే పుట్టారు కూతుళ్ళు 5గురు. విశ్వనాథ్ మనసు విరిగిపోయింది. ఇంటికి రావటం చాలా వరకు తగ్గించేశాడు. తండ్రి అప్పచెప్పిన వ్యాపారాలనే ఆయనకి ఏం చెయ్యాలో తెలియక పిచ్చెక్కిపోయి అటు ఫారెన్ వెళ్ళలేక ఇటు ఇండియాలో ఉండలేక ఉన్నదే ఇక బ్రెయిన్ అంతా వ్యాపారం మీద పెట్టేయాలని చెప్పి వ్యాపారాన్ని విస్తారం చేయటం మొదలుపెట్టాడు. అలా తండ్రి ఇచ్చిన రైస్ మిల్లులు పెంచాడు, పప్పు మిల్లులు పెంచాడు. ఇక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఊళ్ళో ఎక్కడ ఏ సూపర్ మార్కెట్కి కందిపప్పు వెళ్ళాలన్నా, పల్లీలు వెళ్ళాలన్నా, పుట్నాలు వెళ్ళాలన్నా, బియ్యం వెళ్ళాలన్నా, ఏ ప్రొడక్ట్ వెళ్ళాలన్నా సరే తమ దగ్గర నుంచే వెళ్ళేటట్టుగా అన్ని రకాల మిల్స్ పెట్టుకుంటూ వచ్చేసాడు ఆయన. దాంతో ఎక్కడికక్కడ పనివాళ్ళు, ఎక్కడికక్కడ ఆఫీసులో, ఎక్కడికక్కడ ఫ్యాక్టరీలో ఇక 5 నిమిషాలు ఖాళీ ఉండేవాడు కాదు. మనిషి ఇంటికి రావటమే తగ్గించేశాడు. వారానికి ఒకరోజు, 4 రోజులకు ఒకరోజు వచ్చినా ఆయన గదిలో ఉంటే డ్రైవరు పనమ్మాయి ఆయనకి ఏం కావాలో చూసుకుంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాడు. మోహినికి ఖర్చులకు ఆయన ఏదో ఇవ్వట్లేదని, చూడట్లేదనే బాధ ఎటూ లేదు. వచ్చి పడుతూనే ఉంటాయి. శుభ్రంగా రోజుకొక రకం నగ వేసుకొని కూతుళ్ళకి వేసి శుభ్రంగా కట్టిన బట్ట కట్టకుండా జల్సాగా ఏసీలో సుఖాలను అనుభవించేదే. ఇక కూతుళ్ళ విషయానికి వస్తే ఒక్క కూతుర్ని స్కూల్లో వేయలా. ఒకరోజు ఆయన చదువుకోరా అని అడిగితే, నీకెందుకు, మేము చదువుకోం, మా ఇష్టం, మా అమ్మ ఏం చెబితే మేము అదే వింటాం, నువ్వెవరు మా చెవటానికి అని అడిగారు కూతుళ్ళు. ఇక అంతే, అదే ఆయన పట్టించుకుంది లేదు. కూతుళ్ళు ఒక్కళ్ళకే అక్షరం ముక్క అబ్బింది లేదు, స్కూలు ముఖం చూసిందే లేదు. కురూపులకి డబ్బున్న తండ్రినైతే దేవుడు ఇవ్వగలడు, కానీ చివరికి విద్యాదేవత అనుగ్రహం కూడా కలగాలంటే ఎలా కలుగుద్దులే, లక్ష్మీ అనుగ్రహం కలిగిందని పొంగిపోతుంది. ఇదే సరస్వతీదేవి జ్ఞానం అనేది వీటికి ఇవ్వట్లేదని ఇది ఎప్పుడు తెలుసుకుంటుందో అనుకొని ఆయన పనులు ఆయన చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇలా జీవితకాలంలో రోజులు గడిచిపోతూ ఉండగా ఆయన పెట్టిన ఒక బట్టల ఫ్యాక్టరీలో ఒక ఆవిడ పనిలో చేరింది. ఆవిడ చదువుకున్న మనిషి, సంస్కారం ఉన్న మనిషి, చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఆవిడ పేరు వసుంధర. సూపర్వైజర్గా చేరింది. విశ్వనాథ్కి ఆవిడని చూడగానే తన ఊహాసుందరి, కలల సుందరి, ఒకప్పుడు తను పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక అమ్మాయి ఇలాగే ఉండాలని ఆయన అనుకున్నట్టుగా అనిపించింది వసుంధర. వసుంధర వాళ్ళ అమ్మ నాన్న అమాయకులు. వాళ్ళది చాలా మంచి కుటుంబం, బ్రతికి చెడ్డవాళ్ళు. దాన ధర్మాలు చేసి తాత ముత్తాతలు ఉన్నదంతా హారతి కర్పూరం చేశారు. వసుంధరకి 2 చెల్లెళ్ళు. వాళ్ళని బాగా చదివించాలనే వాళ్ళ కోసమని తను ఉద్యోగానికి వస్తోంది. వాళ్ళ నాన్నగారిది ఏదో చిన్నపాటి ఉద్యోగం, వాళ్ళ అమ్మగారు గృహిణిగా ఉంటారు. విశ్వనాథ్కి వసుంధర మాటలన్నా, సార్ ఇలా ఉండాలి, సార్ అలా చెయ్యాలి అని ఆవిడ స్ట్రిక్ట్గా చెప్పినా సరే తేనె పోసినట్టే అనిపించేది ఆవిడ మాట. వసుంధర నిజంగానే క్యారెక్టర్ ఉన్న అమ్మాయి. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎవరికి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వదు. తన పని ఏదో తను చేసుకోవటం, టైంకు రావటం, టైంకు వెళ్ళిపోవటం తప్ప గ్యాసిప్స్ కానీ అనవసరమైన విషయాల్లో కానీ కలగజేసుకోవటం ఉండదు. ఒకసారి మోహినిని చూసిన కళ్ళతో వసుంధరని చూస్తే దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసలాగే కనపడింది విశ్వనాథ్కే. ఆయన మనసు ఆయనకి తెలియకుండానే వసుంధర పట్ల ఆకర్షితమవటం మొదలుపెట్టింది. ఆమెకి ఆయన వశమైపోవటం మొదలైపోయింది. ఆ రోజు నుంచి ఆయన మిగతా అన్ని ఫ్యాక్టరీలు, మిల్స్ పనులు వారంలో ఒక రోజులో చూసుకుంటే ప్రతిరోజు ఈ ఫ్యాక్టరీకి వచ్చేవాడు. ఏదో ఒక పనితో వసుంధరనే పిలిచి గంటలు గంటలు వసుంధరతో మాట్లాడేవాడు. వసుంధరని డ్రాప్ చేయటం, వసుంధరని ఒక్కోసారి పిక్ చేసుకోవటం, వసుంధర తీసుకొచ్చే భోజనాన్ని కలిసి తిందాం కదా అని లోపలికి పిలవటం, ఆమెతో స్నేహంగా ఉండటం. ఆ స్నేహంలోనే వసుంధర తన తల్లిదండ్రుల గురించి తాను డిగ్రీ వరకు చదువుకున్నానని, చెల్లెళ్ళని చదివించాలని, వాళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యతలు ఉన్నాయని, అందుకే ఉద్యోగానికి వస్తున్నానని చెప్పిన విషయాలు అన్నీ విన్నాడు. ఎందుకో ఆయనకి ఆమె మీద నుంచి మనసు ఎంత తప్పు 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 అని చెప్తున్నా సరే ఆయన మనసు ఎందుకో ఆమె నుంచి
పక్కకి మరలట్లేదో, తన జీవితంలో తను అసలు ఏమనుభవించాడో, చదువుకున్నాడు, తల్లిదండ్రులు రమ్మని మాట తీసుకున్నాడని తిరిగొచ్చాడో, ఏ రోజు ఏ ఆడదాంతో తప్పుగా తను ప్రవర్తించింది లేదు, ఏ చెడలవాట్లో ఆయన నేర్చుకుంది లేదు. ఆ తరువాత ఆయన జీవితంలో పెళ్ళనేదే అసలు అంత భయంకరంగా ఏ మగాడి జీవితంలోనైనా జరుగుద్దా? ఏ అమ్మా నాన్నలైనా తన తల్లిదండ్రులు లాంటి నరకంలోకి పిల్లల్ని అలా రాయి కట్టి మరీ తోసేస్తారా? నిజంగా మోహిని ఒంటి మీద ఆయన ఇష్టపడే చెయ్యేశాడా? పుట్టిన 5 ఆడపిల్లలు ఆయన ఇష్టంతోనే పుట్టారా? జీవితం అసహ్యం అనే దానికి ఎడ్జ్లో నడుస్తోంది. అసలు తనకంటూ కోరికలు ఉండొద్దా, ఆశలు ఉండొద్దా? తనకి ఏం వయసు అయిపోయిందనే తన బ్రతుకుని తాను మాత్రమే ఎందుకు మంటల్లో తోసుకోవాలి? అందరిలా బ్రతికే హక్కు అర్హత తనకి లేవా? తను ఉప్పు కారం తింటున్నాడు. తనకి కోరికలు ఆశలు ఉండటం తప్ప బహుశా ఒక భార్య 5 కూతుళ్ళున్న ఒక మగాడిగా తను ఇలా ఆలోచించడం తప్పేమో. కానీ ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా కురూపి లాంటి దాన్ని పెళ్లి చేసుకుని దాన్ని శరీరమే కాదు చాలా వరకు దాన్ని ఆదరించాలని, క్షమించాలని, అర్థం చేసుకోవాలని అనుకున్నాడు. మొదటి రాత్రి రోజు మొగుడు ఒంటి మీద చెయ్యలేదని ఒక ఆడది వీధికెక్కటం, ప్రతిరోజు భర్త ఎలా సుఖపెట్టాలో ఒక ఆడది డిసైడ్ చేసి చెప్పటం, ఏ రోజు మొగుడు ఒంటి మీద చెయ్యకపోతే ఆ రోజు వీధిలోకి వెళ్ళి కూర్చొని జనాన్ని పోగు చేసేంత కుసంస్కారిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. అమ్మా నాన్నలకి విలువివ్వదు, మొగుడికి విలువివ్వదు. పని వాళ్ళని కాలుతో తంతం, పని వాళ్ళు కొత్త చీర కట్టుకొస్తే చించేయటం, వాళ్ళని బూతులు మాట్లాడటం, వాళ్ళని కాళ్ళతో తంతం, వాళ్ళ మీద వేడి వేడి నీళ్లు కాచిపోయటం, వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడటం. ఆయననే వాడే లేకపోతే ఆయన ముఖం చూసి ఊరుకుంటున్నారు కానీ కుక్కను కొట్టినట్టు కొట్టరు పనివాళ్ళు. అలాంటి నీతిమాలిన దాంతో తను కాబట్టేగా కాపురం చేస్తున్నాడు. దానికి పుట్టిన 5 కూతుళ్ళు కూడా భగవంతుడు కూడా దయతలిచే ఒక్కదానికి కూడా మానవ రూపు ఇవ్వలేదు. అదేంటో ఆ సంగతి తీసి పక్కన పెడితే సంస్కారం కూడా ఇవ్వలేకపోయాడు ఆయన. విద్యా జ్ఞానాన్ని ఆ తల్లి సరస్వతి కూడా అనుగ్రహించలేకపోయింది. తాను చేసేది తప్పెలా అవుద్ది? దాంతో ఒక రోజున విశ్వనాథ్ ఆయన మనసులో మాటని వసుంధర దగ్గర బయట పెట్టే, నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను వసుంధర, నువ్వు నాకు చాలా నచ్చావు అని చెప్తే, ఏదైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు నాతో కాదండి, మా అమ్మ నాన్నగారితో మాట్లాడండి మీరు దయచేసి అని వెళ్ళిపోయింది ఆవిడ. దాంతో వసుంధర వాళ్ళ ఇంటికి వెళ్ళాడు విశ్వనాథ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ మోహిని ఉండే ఊరికి చాలా దూరం. ఆయనకి పెళ్ళయిందని ఇక్కడ ఎవ్వరికీ తెలియదు, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకు కూడా తెలియదు. ఆయనకి తల్లి తండ్రి పోయారు అంతవరకు మాత్రమే తెలుసు. అయితే వెళ్ళి వసుంధర అమ్మా నాన్నలకు కూడా ఆయన నిజమేమీ చెప్పలేదు. అమ్మా నాన్న పోయారని చెప్పాడు. ఆ తరువాత వసుంధరని ఎంత ఇష్టపడుతున్నాడో చెప్పాడో, ఆమెను ఎంత ప్రేమగా చూసుకుంటాడో చెప్పాడో. ఆ తరువాత పెళ్ళి మొత్తం తనే ఖర్చు పెట్టుకొని చేసుకుంటానని చెప్పాడు. మడదళ్ళ బాధ్యత తందన్నాడు. అత్తామామల్ని తానే తల్లిదండ్రుల్లా చూసుకుంటానని చెప్పాడు. మాటిస్తున్నాను, మాట తప్పను అన్నాడు. అంత డబ్బున్న అబ్బాయి, అంత యోగ్యుడు, కూతుర్ని ఇష్టపడి చేసుకుంటానంటే అంతకన్నా కావలసిందేముందే? మీ ఊళ్ళోనే వివాహం జరిపిద్దాంలే బాబో అన్నారు వసుంధర అమ్మా నాన్నలు. వాళ్ళు ఎంక్వైరీలు చేసుకుని లోతుల్లోకి వెళ్ళేంత తెలివైన వాళ్ళు కాదు, అమాయకపు జనాలు. ఇక దేవుళ్లాగానే కనిపించాడు వసుంధర చెల్లెళ్ళకి విశ్వనాథం. దాంతో బావగారంటే సొంత తోబుట్టువుని చూసినట్టే చూసి ప్రాణమే పెట్టేసేవాళ్ళు ఆ అమ్మాయిలిద్దరూ. వద్దండి, నేను గుళ్ళోనే పెళ్లి చేసుకుంటాను, మా అమ్మ నాన్నలు అదే కోరుకొని వెళ్ళారు అని గుళ్ళో ఆయన ఉన్నంతలోనే గ్రాండ్గా వసుంధరని పెళ్లి చేసుకొని ఫ్యాక్టరీలో వాళ్ళందరికీ బోనస్సులు ప్రకటించి భోజనాలు ఫ్యాక్టరీలోనే పెట్టించేశాడు అందరికీ. అయిపోయిన తర్వాత మడదళ్ళని పెద్ద పెద్ద కాలేజీల్లో వేసి హాస్టల్లో జాయిన్ చేసి అత్తామామలకు 10 ఎకరాల పొలం, 10 లక్షల క్యాషు, వాళ్లకు ఇల్లు కట్టించి మామగారిని ప్రశాంతంగా ఇకనైనా విశ్రాంతి తీసుకోమని 2 పని వాళ్ళని పెట్టాడు. ఆ తరువాత
5 ఎకరాల స్థలంలో ఒక పెద్ద మ్యాన్షన్ కట్టి వసుంధర మ్యాన్షన్ అని దానికి పేరు పెట్టేశాడు. పేరు పెట్టి ఆ ఇంట్లోకి వసుంధరతో సహా గృహప్రవేశం చేశాడు. 30 ఎకరాల పొలం కొని వసుంధర పేరు మీద రాసేశాడు. దానికి తోడు ఇక వసుంధర పేరు మీద కొంత డబ్బు డిపాజిట్లో వేశాడు. వసుంధరకి ఈ నగ ఉంది, ఈ నగ లేదు అనకుండా ఇక లెక్కలేనన్ని నగలు కొన్నాడు. భార్యను తీసుకొని ఆ రోజుల్లోనే హనీమూన్లకు వెళ్ళొచ్చాడు. ఆయన ఊహించుకున్నటువంటి జీవితం ఇదే. ఆవిడతో ప్రతి క్షణం స్వర్గంలా గడిచిపోతోంది ఆయనకి. వెంటనే పిల్లల్ని కూడా కనకూడదనుకున్నాడు. స్వర్గ సుఖాల్ని చవి చూస్తున్నాడు ఆవిడతో సరదాలు సరసాలు, ఆవిడతో విందులు వినోదాలు, షాపింగులు, ఇక సినిమాలు షికార్లు, ట్రిప్పులకి వెళ్ళి రావటం. ఒకటేంటి, జీవితం స్వర్గంలో ఉన్నట్టు గడిచిపోతుంది. ఇది కదా ఆయన ఒకనాడు కోరుకున్న జీవితం, ఇది కదా ఆయన ఒకనాడు ఆశించిన బ్రతుకు. ఇంతకన్నా ఏం కావాలి మనిషి జీవితానికి అని పొంగిపోతూ అలా కాలం ఎలా గడిచిపోయిందో తెలియకుండా 5 సంవత్సరాల కాలం అలా గడిచిపోయిందే. ఇక వసుంధర చెల్లెళ్ళిద్దరికీ చదువులైపోవటం, బ్రహ్మాండమైన సంబంధాలు చూసి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇచ్చి ఆయన పెళ్ళిళ్ళు చేసి పంపించేసేయటం. ఆ తర్వాత వసుంధర తల్లిదండ్రికి ఆరోగ్యాలు బాగాలేదంటే ఆపరేషన్లు చేయించటం. భార్యని ఎంత ప్రేమగా ఒక మగాడు చూసుకుంటాడా అన్నంత అపురూపంగా చూసుకునేవాడు విశ్వనాథ్. ఎక్కడ కాలు కందిపోతోనని వసుంధర కూడా ఏనాడు ఆయన తీసుకున్న నిర్ణయానికి కానీ ఆయన మాటకు కానీ ఎదురు చెప్పేది కాదు. చాలాసార్లు ఈ ఇన్ని సంవత్సరాల్లో అత్తమామలు వసుంధర మీ ఊరు వెళదాం కదా, మీ ఊరు వెళ్ళి మీ బంధువులందరినీ కలిసి వద్దాం కదా అని అడిగితే, అమ్మా నాన్న పోయాక బంధువులు ఎవరు వాళ్ళ అమ్మాయిల్ని చేసుకొని అన్నానని బంధుత్వాలు తెంచుకొనే రావట్లేదు అని మాట దాటేసేవాడు ఆయన. అక్కడంతా పనివాళ్లే చూసుకుంటున్నారు, మనకి ఏకాంతం ఉండదు. అందుకే ఇక్కడ మన కోసం ఈ మ్యాన్షన్ కట్టించాను, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, నీతో జీవితం నాకు ఇలా గడపాలని ఉంది అని వసు 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 పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఇదే జపం ఆయనకే. పంచ ప్రాణాలు ఆయనకి భార్య అంటే. ఇలా ఆనందంగా రోజులు గడిచిపోతూ ఉండగా ఆయన ఇదివరకు వారానికోసారైనా ఇంటికి వెళ్ళేవాడు. వసుంధరతో పెళ్ళైన దగ్గర నుంచి నెలకి ఒకరోజు వెళ్ళటమే అరుదు. అక్కడ ఒక 5 జీవాలు పెళ్ళామని ఒకటి పడున్నారు కాబట్టి ఏం రచ్చ చేసి ఏం చండాలం చేస్తోందని నెలకు ఒకసారి వెళ్ళి అక్కడున్న ఆస్తిపాస్తుల లెక్కలు కూడా చూసుకోవాలి కాబట్టి వెళ్ళొస్తూ ఉండేవాడు. డ్రైవర్ రంగయ్య చాలా నమ్మకస్తుడు కాబట్టి ప్రాణం పోయినా విశ్వనాథ్ ఇలా వివాహం చేసుకున్న సంగతి కానీ, ఇలా ఆయన జీవితంలో వసుంధర ఉందని కానీ మోహినికి కానీ మోహిని తాలూకా వాళ్ళకి కానీ రంగయ్య ప్రాణం పోయినా చెప్పడని నమ్మిన వంటని విశ్వనాథ్కి కూడా తెలుసు. అతన్ని మాత్రమే వెంట తీసుకెళ్లేవాడు విశ్వనాథ్. ఇలా ఆయన వెళ్ళి వస్తున్న ఒక తరుణంలో మోహిని సామధాన భేద దండోపాయాలు ఎన్ని వాడినా వీడు నా ఒంటి మీద చెయ్యేసేలా లేడని ఆయనకి బాగా సంసార సామర్థ్యాన్ని పెరిగే ముందు అలాగే మొత్తం ముందు 2 కలిపి తెప్పించి రెడీగా పెట్టుకుంది ఆయన వచ్చే టయానికి. అయితే వంట మనిషికి నూనె పోసేసేపాటికి కాలు జారి వంట మనిషి పడి నడుంకి దెబ్బ తగిలిందే. కొత్త వంట అమ్మాయిని టెంపరీగా 1 నెల రోజుల కోసం అని చెప్పి అపాయింట్ చేసి అట్టు పెట్టింది. ఎవరు నువ్వు అన్నాడు విశ్వనాథ్. కొత్త వంట అమ్మాయినండి, పాత వంట అమ్మాయికి ఇలా దెబ్బ తగిలింది అని చెప్తే డ్రైవర్ని చూసుకోమని చెప్పాడు. అయితే డ్రైవర్ అక్కడే ఉంటున్నాడనే కచ్చిపట్టిన మోహిని ఇలా కాదని చెప్పి డ్రైవర్ రంగయ్యనే ఓసారి ఇలా రా రంగయ్య అని పక్కకు పిలిచి ఏంటమ్మా అని అడిగితే, ఏమీ లేదు, ఇదిగో కాస్త పాపాయికి పట్టి ఇరుక్కుపోయి రావట్లేదంట, తీయవు అని చెప్పి పిల్లనప్ప చెప్పేసి ఈలోపు వంటగదిలోకి వెళ్ళి విశ్వనాథ్ కోసం పనమ్మాయి చేసినటువంటి జ్యూస్లో మొత్తం ముందు ఆ సంసారం చేసే ముందు 2 కలిపేసిందే. తెలియక డ్రైవరు వంట మనిషి కలిసి అది తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తే అది తాగిన ఆయన స్పృహ లేకుండా పడిపోయాడు. అలా మోహిని ఆయనతో ఆ రోజు చాలాసార్లు కలిసిందే. 3 నెలల తర్వాత మోహిని గర్భవతి అయ్యింది. ఈసారైనా కొడుకు పుట్టాలని చెయ్యని నోములు లేవు, వ్రతాలు లేవు, పూజలు లేవు, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. ఇక అడ్డమైన జ్యోతిష్కుల్ని పిలిపించే అడ్డమైన పూజలు, క్షుద్ర పూజల దగ్గర నుంచి అన్ని పూజలు చేయించేసిందే. మోహిని కడుపుతో ఉండి చేయించకూడదు అని తెలిసి కూడా బోలెడని పూజలు చేయించింది. అయితే అప్పటికే వసుంధర గర్భవతి అయ్యి 5 నెలలు అయింది.
విశ్వనాథ ఆనందానికి అవధుల్లేవో. వసుంధరని కాలు కింద పెట్టకుండా చూసుకోవటం, అత్తమామలు పుట్టింటికి తీసుకెళ్తానన్నా పంపించననే అంగరంగ వైభవంగా ఆవిడని ప్రతిరోజు ఫోటోలు తీసి ఆవిడ ఫోటోలన్నీ ఆల్బములు చేసి పుట్టబోయేవాడు యోగ్యుడు పుట్టాలి, పుట్టబోయేవాడు గొప్పోడు పుట్టాలని పుట్టకముందే ఆయన ఎన్నో దాన ధర్మాలు చేసి గొప్ప కొడుకు పుట్టాలి, దానం కొద్దీ బిడ్డలు అంటారు, పుణ్యం కొద్దీ పురుషుడిగా మీరు దొరికారులేండి, పుట్టక ఎక్కడికి పోతారు అని ఆవిడ పొంగిపోయింది. అంగరంగ వైభవంగా ఆవిడ సీమంతం అయిపోయింది. అలా వసుంధరకి 8వ నెల వచ్చింది, మోహినికి 5వ నెల వచ్చింది. ఒకరోజు విశ్వనాథ్ వసుంధరని తీసుకొని చాలా పెద్ద హాస్పిటల్లో చూపించి తిరిగి వస్తూ ఉండగా మోహిని దూర బంధువు ఒకడు విశ్వనాథని గమనించి చూసి, ఆయన పక్కనే ఉన్న ఆడదెవరు, పొట్టతో ఉందేంటి అని వాడికి అనుమానం వచ్చి వెనకాలే వెళ్ళి మొత్తం కూపీలాగి వాడు అలా ఊడికెళ్ళి మోహిని అమ్మా నాన్నలకి జరిగిన విషయం చెప్పి అక్కడి నుంచి ఇంకొంతమంది వాళ్ళ తాలూకా జనాన్ని పోగేసుకొని మోహిని దగ్గరికి వచ్చి మోహినికి విషయం చెప్పారు. అయితే ఆ రోజున గ్రహణం కావటంతో గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళకూడదు అని చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. ఆ రోజు గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉందని. అయినా మోహినికి వచ్చిందే ఊపు కాబట్టి వెంటనే లేడికి లేచిందే పరుగని తన వాళ్ళని తీసుకుని ఎవరు ఎంత వారిస్తున్నా వినకుండా మొత్తానికి వసుంధర ఇంటి మీదకి వచ్చి పడ్డారు. ఇంటి మీదకి వచ్చి పడటంతో వచ్చేటప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళు ఏదైతే చేయకూడదో అవన్నీ చేసుకుంటూ వచ్చేసింది మోహిని. అయితే వచ్చి రావటంతోనే మోహినిని నానా దుర్భాషలాడి ఆవిడ్ని నానా మాటలు మాట్లాడి విశ్వనాథని వల్లో వేసుకుందని, మొత్తు పెట్టిందని, మందు పెట్టిందని, ఆయనతో కులుకుతుందని, వన్నెలాడని, వగలాడని, బయటికి రావే అని, ఉంపుడు గత్తే అని, నిన్ను ఉంచుకున్నాడా అని అబ్బో హీనాతిహీనమైన మాటలు నోటితో చెప్పలేని 190 మాటలు మోహిని వాళ్ళ అమ్మా నాన్న కూడా మాట్లాడితే ఈ విషయం తెలుసుకొని అప్పుడే ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన విశ్వనాథ్ ఉరుకుల పరుగుల మీద తిరిగొచ్చాడు. తిరిగి వచ్చేసరికి విశ్వనాథ్ని కమ్మేశారు వచ్చిన జనాలందరూ కూడా. దాంతో ఇక వసుంధర, మిమ్మల్ని ఒకటే మాట అడుగుతున్నాను, ఆవిడ చెప్పేది నిజమా అండి? ఆవిడ మీ మొదటి భార్య అయితే మరి నేను మీ రెండో భార్యనా? వాళ్ళు అన్నట్టు నేను మీ ఉంపుడు గత్తెనా? చచ్చా, ఏం మాటలవి! ఎందుకు అలా నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడుకుంటా వస్తు? నా గుండె ముక్కలు చేయకు. అయినా ఈ సమయంలో నువ్వు కంగారు పడకూడదు, ప్రశాంతంగా కూర్చోమని ఆవిడ్ని గ్రహణం విడిచేంత వరకు ప్రశాంతంగా దేవుడి గదిలో కూర్చోబెట్టమనమని పని వాళ్ళకిచ్చి లోపలికి పంపించాడు. పంపించిన తర్వాత ఈలోపు ఇక ఆయన వచ్చిన మోహిని అమ్మా నాన్నల్ని ముందు మోహినిని కడుపుతో ఉందని కూడా చూసుకోకుండా 4 దెబ్బలేసేపాటికి మోహిని షాక్ అయి అలా నుంచుందే. మోహిని అమ్మా నాన్నలు ఈ పెళ్లి చెల్లదని, మా అమ్మాయితోనే నువ్వు మొదటి పెళ్లి చేసుకున్నావని, 5 పిల్లల్ని పెట్టుకొని నీకు సిగ్గు శరం ఉండొద్దా అని, ఎంత బాగా దీన్ని పెట్టుకొని ఇక్కడ కులుకుతున్నావని, ఇంత ఇల్లు కట్టించావని, వామ్మో వాయ్యో మా కూతురు జీవితం ఏం చేద్దామనుకుంటున్నావు, మా మనవరాళ్ళ బతుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని నానా మాటలు మాట్లాడితే నోరు ముయ్యండి ఇంకా అన్నాడు విశ్వనాథ్. అనేపాటికి వచ్చిన వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ ఊరు పెద్దలు వాళ్ళంతా నోరు మూసేసుకొని నిలబడితే మనుషుల పశువుల మీరు? మనిషి అనేవాడు, మగాడనేవాడు ఎవడైనా దీన్ని పెళ్లి చేసుకుంటాడా? మా నాన్న ఏ రోజో మీరేదో సాయం చేశారని గుర్తుపెట్టుకొని బుద్ధి జ్ఞానం లేకుండా నా కన్నవాళ్ళు వచ్చి మీ అమ్మాయిని అడిగితే డబ్బుంది కదా అని వెనక ముందు ఆలోచించుకోకుండా ఈ బరి తెగించిన బజారు దాన్ని నాకిచ్చి పెళ్లి చేసింది మీరు డబ్బు కోసం, మీరు బాగుపడటం కోసం. మీకు కావలసింది డబ్బే కదా, ఏమే నీకు కావలసింది కూడా డబ్బే కదా, ఎంత కావాలో చెప్పండి అవతల పారేస్తాను. ఏంటి పెళ్ళి చెల్లదా? అక్కడ దాకా వస్తే నేను వసుంధరనే మొదట వివాహం చేసుకున్నాను, మీ అమ్మాయే నా ఉంపుడు గత్తె అంటాను. ఎవడొచ్చి సాక్ష్యం చెప్తాడు? మా అమ్మ నాన్నలా? మీరు చెప్పే సాక్ష్యం ఎటూ చెల్లదో. అసలు అక్కడ దాకా వస్తే మీ అమ్మాయిని నేను ఏలుకోను, విడాకులు ఇస్తాను. మీ అమ్మాయి
అమ్మాయికి కావలసిన ఆస్తే కాబట్టి పారేస్తాను. దానికి పుట్టిన ఆ కూతుళ్లతో, దాని కడుపులో ఉన్న వాళ్ళతో నాకు సంబంధం లేదంటాను. అంతగా అయితే నేను వస్తువుని తీసుకొని ఏ ఫారినో వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతాను. మొగుడుండి విధవలా బతకాలి మీ కూతురు. నేనేమైనా రాముణ్ణి అనుకుంటున్నారా? మీ కూతురు సీత అంత పతివ్రత అనుకుంటున్నారా? లేకపోతే మీ కూతురు రుక్మిణి అనుకుంటున్నారా? నేను కృష్ణుణ్ణి అనుకుంటున్నారా? నేనేమి పురాణ పురుషుణ్ణి కాదే. అయినా ఒక విషయం చెప్పమంటారా? నేనేమి ప్రవరాఖ్యుణ్ణి కాదు, ఋష్యశృంగుణ్ణి కాదు. ఆడదాన్ని నీడ సోకితే నేను ఆడదయే ఎలా ఉంటుందో కూడా తెలియకపోవటానికి నా జీవితం మీద నాకంటూ కొన్ని ఆశలు కోరికలు ఉండవా? ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదంటే మెళ్ళ వంచి వాళ్ళు పెళ్ళి చేశారు అనేది ఎంత నిజమో పెళ్ళికి ముందు నేను వచ్చి మీ అమ్మాయికి ఆ విషయం చెప్పా, మీకు ఆ విషయం చెప్పా, ఇదే ఊరి పెద్దలైన మీకు ఆ విషయం చెప్పా. పట్టించుకున్నారా? నా గోడు విన్నారా? నా మాట విన్నారా? నేను ఇష్టపడి కాపురం చేస్తేనే మీ అమ్మాయికి 5గురు పుట్టారా? ఈ 6వ వాళ్ళు పుట్టబోతున్నారా? అసలు మీ అమ్మాయితో మనిషి అనేవాడు కాపురం చేయగలడా? మీ అమ్మాయి కురూపిగా ఉన్నా నేను అడ్జస్ట్ అవుదాం అనుకున్నా, మీ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకున్నా, మీ అమ్మాయిని నేను అర్థం చేసుకుందాం అనుకున్నా. దీని రూపం కాదు, దీని బుద్ధి కూడా కురూపే. మీకో విషయం తెలుసా? మా అమ్మని ఇది అడిగిన మాటలకి గుండె పగిలిపోయింది. మా నాన్నని ఇది చూసిన హీనమైన చూపుకు పోయాడు. దీన్ని తెచ్చుకున్నందుకు వాళ్ళది అనుభవించాల్సిన శిక్షనని నేను పట్టించుకోలేదు. ఒక్కరోజు ఇది మనిషిలా ప్రవర్తించిందా? ఒక్కరోజు ఇది ఆడదానిలా ఉందా? ఇంట్లో ఉన్న పని వాళ్ళని కాళ్ళతో తంతం, ఉమ్ములు ఉయ్యటం, తినే వాళ్ళ మీద విసిరు కొట్టడం, వేడినీళ్లు కాచిపోయటం, వాళ్ళు అందంగా ఉన్నాడని తన అందంగా లేదని వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, నరకాలు పెట్టడం, వాళ్ళని ఎలా పడితే అలా బూతు మాటలు మాట్లాడటం. నేననేవాడిని లేకపోతే వాళ్ళు నన్ను చూసి ఊరుకుంటున్నారు. దీన్ని కుక్కని కొట్టినట్టు ఊరి పొలిమేరల దాకా తరిమి తరిమి కొట్టి గెంటుతారు బయటికి. ఏంటి 5గురు పిల్లల తండ్రినా? ఆ 5గురు పిల్లలు ఏ రోజైనా తండ్రిగా నాకు గౌరవం ఇచ్చారా? విలువిచ్చారా? నాన్న అని పిలిచారా? నా మాట విన్నారా? నా దగ్గరకు వచ్చారా? నేను చదువుకోమంటే చదువుకున్నారా? చెప్పిన మాట విన్నారా? ఒక్కదాని దగ్గర బాగుపడే లక్షణం ఉందా? ఒకళ్ళకైనా నా పోలికొచ్చిందా? ఇంకొకడైతే అసలు వీళ్ళు నాకే పుట్టారా అని అడుగుతారు. నేను కాబట్టి ఇంకా ఆ మాట అడగట్లేదు. అసలేంటి అక్కడ దాకా వస్తే వసునే నా భార్య. తన్ని ఇంకొక మాట మాట్లాడినా, మీరు ఇంకొకసారి ఇలా ఇళ్ల మీదకు వచ్చినా, తనని ఏదైనా ఒక్క మాట అన్నా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేయటానికి కూడా నేను వెనకాడను. నా పలుకుబడి ఎంతో, నా దగ్గర ఎంత డబ్బు ఉందో, నాకెంత ఆస్తిపాస్తులున్నాయో మీకు బాగా తెలుసు. మహా అయితే కనుక ఏంటి కోర్టుకు వెళదాం పదండి. ఇప్పుడు మీ అమ్మాయితో విడాకులు నేనే కావాలని అడుగుతా. నాకు వసుంధరే కావాలి. నాకు వసుంధరకు పుట్టబోయే పిల్లలు మాత్రమే లీగల్గా నా సంతానం. మీ అమ్మాయి నాకు ఏమీ కాదని చెప్తా. మీ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదని చెప్తా. ఇలాంటి ఆడదాంతో ఎవడు కాపురం చేయగలడో? ఏంటి అసలు నీతులు మాట్లాడుతున్నారో? తన దగ్గరకు వచ్చి తను అనేంత అర్హత మీకుందా? మీ అమ్మాయికి మంచి చెడు చెప్పుకోవటం మీకు చేత కాదు. మొగుడికి నల్ల మందు కలిపి, మత్తు మందు కలిపి మొగుడితో సంసారం చేసి పిల్లల్ని కనే దిగజారిపోయే ఆడది వసుంధర కాదు. తనకి చదువు ఉంది, సంస్కారం ఉంది, అందం ఉంది, గుణం ఉంది. నాకు కావలసిన అన్ని లక్షణాలు ఉన్న అమ్మాయి తను. ఏంటిప్పుడు తనే నా భార్య. తనకి నేను తాళి కట్టి, నేను భగవంతుడి సాక్షిగా, నా మనస్సాక్షిగా, పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకొని నా ఇష్ట ప్రకారం ప్రేమతో సంగమించి కంటున్న బిడ్డలు ఆ కడుపులో ఉన్న పాపో బాబో. మీ అమ్మాయితో నేను ఏ రోజు అలా లేను, ఉండలేను. మీ అమ్మాయికి అవన్నీ అక్కర్లేదు. కావాల్సింది డబ్బులు పాడేస్తాను. ఎంత కావాలి? సగం ఆస్తి కావాలా? ఇచ్చేస్తా. నాకేమీ అక్కర్లా. ఏంటిప్పుడైతే మీరంతా పెద్ద మనుషులట్రా. ఆ రోజున ఎంతోటి పెద్ద మనుషులు ఏమైపోయారా? మీ కొడుకులకే మరి అదే ఊరుగా మీది దీన్నిచ్చి చెయ్యలేదే? మా నాన్న ఏదో మాటిచ్చానన్నాడు కదా అని మీ అందరు కూడా నాకిచ్చి చేసి నా గొంతు కోసేశారే. ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కుక్కల్ని కొట్టినట్టు కొట్టి మనుషుల్ని పెట్టి తరిమేయించాల్సి వస్తుంది, జాగ్రత్త అని నుంచున్నాడు విశ్వనాథ్. దాంతో వచ్చిన పెద్ద మనుషులంతా
మీ బతుకులు చెడ, మీ వెనకమాల వచ్చి మేము కూడా అనవసరంగా ఆ దేవుళ్ళ అంటే ఆయనతో నానా మాటలు అనిపించుకోవాల్సి వచ్చిందే. గుడికి విరాళాలు ఇచ్చేది ఆయన, తిరణాళ్ళకి విరాళాలు ఇచ్చేది ఆయన, ఊరు బాగు చేయించిన మహానుభావుడు ఆయన. బాబు మీ ఇష్టమయ్యా, మీరు చేసుకున్న అమ్మాయే మీ భార్య, వీళ్ళ కూతుర్ని మీరు పెళ్ళాం కాదన్నా కూడా మాకెందుకు బాబు, మీరెక్కడున్నా మంచిగా ఉండాలి, పెళ్ళాం బిడ్డలతో చల్లగా ఉండాలి, మీకు వారసుడే పుట్టాలి, మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, భార్య బిడ్డలతో మీరు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కూతురికి బుద్ధి చెప్పని చేత కాదు కానీ, కూతురికి జ్ఞానం చెప్పడం చేత కాదు కానీ, పుట్టిన మనవరాళ్ళకి మంచి చెడు చెప్పుకోవటం చేత కాదు కానీ ఎగేసుకొని వచ్చారు. ఇక జాలేగా నోరు మూసుకొని పదండే అని ఊళ్ళో వాళ్ళంతా క్షమాపణలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే మోహిని వాళ్ళ అమ్మా నాన్నకి వేరే దారి లేక ఇక విశ్వనాథ్ కాళ్ళు చేతులు పట్టుకొని గ్రహణం అయిపోయాక వసుంధర బయటకు వస్తే వసుంధర కాళ్ళు చేతులు పట్టుకొని బాబు అమ్మ మమ్మల్ని క్షమించండి, ఏదో ఇది చెప్పిన మాటలిని మనసాక్క వచ్చాం అయ్యా, 5 ఆడపిల్లలు ఉన్నారు, ఇంటికి రా ననబాకు, దాని మొహం చూడు ననబాకు, నెలకో నాడైనా వచ్చి అలా కనపడెళ్ళయ్యా, ఎలాంటోడైనా సరే నెత్తి మీద గొడుగనేవాడు ఉండాలి, మొగుడనేవాడు ఉండాలి, కురువుపో ఇకారపుదో ఏదో ఒకటే మాకు పుట్టింది నీకు ఇచ్చి చేశాము, ఎంత కాదనుకున్నా అది నీ పెళ్ళాం కాకుండా పోదు, వాళ్ళని బిడ్డలు కాకుండా పోరు, కడుపుతో ఉందే రేపొద్దున కూతురో కొడుకో పుట్టకా పోరు, నీ నేడుంటేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అయ్యా, నువ్వు తెంచేసుకుంటాను అనొద్దు అమ్మా, నీ జోలికి మేము రాము, నీ ఇంటికి మేము రాము, నువ్వే ఆయన భార్య హోదాలో ఉండు, ఇదిగో బాబు ఇద్దరిని ఒకే ఇంట్లో పెట్టబాకు, పిల్లలు మనస్తాపానికి గురవుతారు, మీరు బాగుండాలి ఎక్కడున్నా కూడా, ఇక దీని బతుకంటావా, అప్పుడప్పుడైనా వచ్చి చూసి వెళ్తా ఉండు బాబు అని కూతుర్ని 2 పీకి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత వసుంధర విశ్వనాథ్నే, మీరు నన్ను మోసం చేశారా, మీరు కూడా అవకాశవాదంగా తీసుకున్నారా నా ఆర్థిక పరిస్థితిని, ఎందుకండి ఇంత పెద్ద అబద్ధం ఆడారు, నేను మీకేమన్యాయం చేశాను, మిమ్మల్ని దేవుడిగా కొలుస్తున్న నా చెల్లెళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ దృష్టిలో మీరెంత చులకనవుతారో, అమాయకులైన నా తల్లిదండ్రులు గుండె పగిలి చచ్చిపోతారండి, ఎందుకు నాకు ఇంత ద్రోహం తలపెట్టారు మీరు నాకు చేయాల్సిన అన్యాయమేనంటారా, ఇది ప్రేమించానన్నారు కదండి, నేనేం తప్పు చేశానని నాకెంత శిక్ష విధించారు అని ఆవిడ అడిగితే మోకాళ్ళ మీద కూర్చొని ఆవిడ ఒళ్ళో తల పెట్టుకొని పడుకొని జరిగింది మొత్తం చెప్పి ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. దాంతో ఆవిడ ఒకసారి మోహినిని ఎదురుగా చూసి ఉలిక్కిపడింది ఆవిడే. అలాంటిది విశ్వనాథ్ తనను కోరుకోవటం, కావాలనుకోవటం, పెళ్లి చేసుకోవటం తప్పని ఆవిడ కనిపించలేదు. ఆయన బాధనే భార్యగా కాదు, ఒక ఆడదానిగా, ఒక అమ్మ మనసున్న మనిషిగా, ఒక గొప్ప స్త్రీమూర్తిగా అర్థం చేసుకుని ఆయన్ని ఆ విషయం ఎవరితో చెప్పొద్దని, నేను ఎవరితో చెప్పాలనుకోవట్లేదని, దయచేసి ఈ వరమైనా నాకు ప్రసాదిస్తారా మీరు అని అడిగి, మీరు నాకు మాత్రమే కాదు ఎంతైనా అక్కడున్న పిల్లలకు కూడా తండ్రి, ఆవిడకు కూడా భార్య కాబట్టి అప్పుడప్పుడైనా వెళ్ళొస్తూ ఉండండి అంటే, నా మనసు కనిపించినప్పుడు నేనే వెళతానులే, నువ్వు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అంటే, అది కాదండి వద్దంటున్నానుగా వసు, మన మధ్యకి గాలి వస్తేనే నాకు నచ్చదు, అనవసరమైన వ్యక్తుల ప్రస్తావన తేవద్దని ఆయన ఆవిడని తీసుకొని లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు పడిపోయారు. ఇటువైపున మోహిని మాత్రం ఇంటికి వచ్చి ఇక ఊళ్ళో పెద్దలు కూడా నోరు మూసుకోమనే పాటికి మొగుడిని తెగ సవితిని అడ్డం పెట్టి తొక్కేద్దామని, ఆస్తి మొత్తం తన పేరు మీద కూతుళ్ళ పేరు మీద రాయించుకుందామని, రోడ్డుకి ఇడుద్దామని, కేసులు పెట్టి జైలుకు పంపుదామని, వసుంధరని జుట్టు పట్టుకొని బయటికి లాగి గుండు కొట్టించి అందరిలో పొట్ట మీద కాలేసి తొక్కేద్దామని వచ్చింది. కాస్త అవేవి నెరవేరకపోవడంతో అమ్మా నాన్నల్ని పడేసి కొట్టేసి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా మోహినినే మొదటి నుంచి మొగుడుతో సరిగ్గా ఉండటం చేత అయితే నీ బతుకు ఇలా ఎందుకు తయారవుతూ అని వాళ్ళు కూడా వెళ్ళేపాటికి అమ్మా నాన్నల మీద పడి బోరుమని ఏడిసింది. దాంతో వాళ్ళు ఇప్పుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని, ఇప్పుడు ఏడిసి ప్రయోజనమే ఉందే, ఆ రోజు ఈ రోజు నీకు కావలసింది రూపాయి, నీ దగ్గర ఇప్పటికే చాలా డబ్బులు చాలా ఆస్తులు నువ్వు కొని నీ పేరు మీద పెట్టుకున్నావు, వాటిని జాగ్రత్త చేసుకో, ఇప్పుడు వాడితో గొడవ పడ్డావనుకో ఆడు పెట్టినంత ఆస్తి తీసుకోవాలి, అలా కాకుండా
ఉంటే ఉండనే వాడు నా పెళ్ళంతోనే కులకనే కంటే కన్నే దాంతో పిల్లల్ని వాడు వ్యాపారాలు చేస్తున్నాడు, రూపాయికి రూపాయి మూట కడుతున్నాడు. నీ కడుపులో ఉంది కూతురో కొడుకో తెలియదు. నీకు ఒకవేళ రేపు వారసుడే పుడితే ఆడికి ప్రేమ కలుగుద్దేమో, లేదంటే కనుక ఒకవేళ ఆస్తులు పంచేటప్పుడు దాని పిల్లలతో పాటు నీ కొడుక్కి కూడా బాగానే పెట్టాలి కదా. ఇహ నుంచైనా నటించటం నేర్చుకో, మౌనంగా ఉండటం నేర్చుకో. నీ బాధ ఏదున్నా 4 గోళ్ల మధ్య అద్దం ముందు చూపించో, అంతేకాని నలుగురిలో చూపించబాకు. అర్థమైందా? అనవసరంగా ఇక నుంచి పిచ్చి పిచ్చి యాశాలు వేయబాకు. ఇప్పుడు మాత్రం ఏంటే అని మోహినిని వాళ్ళమ్మ లోపలికి లాక్కెళ్ళి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని 10 మందిలో మనం మాత్రం చెప్పుకోవట్లేదు కానీ పెళ్ళికి ముందు నీకు ఎంతమందితో సంబంధం లేదో, నువ్వు కోరికలు చంపుకోలేక ఎంతమందితో కాలు జారలేదో, అలాంటి నిన్ను ఆడికేసి కట్టింది వాడమ్మ బాబు వచ్చి అడిగారని కాదా? ఆ తర్వాత మాత్రం ఇప్పుడు నువ్వేమైనా ఆడిని ఒంటి మీద చెయ్యట్లేదని నువ్వేమైనా మెదలకుండా ఉంటున్నావా? నీ పాత ఖాతాల్లో ఉన్న వాళ్ళని పిలిపించుకొని నీ దారి నువ్వు సుఖపడతానే ఉంటివి కదా. మేమేమైనా కాదంటున్నావా? వాడొచ్చి నా కాసేపు నటించి పంపించో, ఏమైంది ఇప్పుడు, నీకు వచ్చిన బాధ ఏమొచ్చా అని అలా కూతురికి ధైర్యం చెప్పి వెళుతున్న వాళ్ళు ఇసుక లారీకి బలైపోయి పైవాళ్ళు పైకే పోయి టపా కట్టేశారు. ఇక మోహిని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళైతే మోహిని కొంపకు రావటమే మానేశారు. ఒక్క మోహిని తమ్ముడు మాత్రమే మోహినితో సఖ్యతగా ఉండేవాడు. వాడికి డబ్బు పిచ్చి ఎక్కువ. మోహిని ఏదో ఒకటి విదిల్చుద్దని మోహిని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తిరిగేవాడు వాడొక్కడో. ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతూ ముందుగా వసుంధర మగపిల్లవాడిని ప్రసవించింది. ఎంత అందమైన కొడుకు పుట్టాడంటే అచ్చుగుద్దినట్టు జిరాక్స్ కాపీ విశ్వనాథ్ని అలా దించేశాడు పిల్లాడు. పిల్లాడికి ఘనంగా నామకరణ మహోత్సవాలు చేసి పిల్లాడి పేరు హర్ష అని పెట్టుకున్నాడు ఆయన. పుట్టడంతోనే పిల్లాడి పేరు మీద రేపొద్దున పరిస్థితులు ఎటుపోయి ఎటొస్తాయో ఆయనకి ముందు కలిపే పిల్లల్ని కన్నా ఆడది అదే. అలాంటిది అందరినీ ఊళ్ళో జనాల్ని చుట్టాలు బంధువుల్ని పిలిచి ఒకరోజున ఆయన నేను అనుమానాస్పదంగా మరణించినా, అనుకోకుండా యాక్సిడెంట్లో పోయినా, ఏదన్నా జరిగిపోయినా నా యావదాస్తి మొత్తం నా రెండో భార్యకి ఆమె పిల్లలకి చెందుద్దన్నట్టు విలు రాయించేశాడు. మూడో కంటికి తెలియకుండా ఒక 30% లెక్కల్లోకి రానటువంటి ఆస్తిని హర్ష పుట్టిన ఆనందంలో హర్ష పేరు మీద రాసేశాడు విశ్వనాథ్. ఆ తరువాత ఇటువైపున మోహిని కొడుకును కందే. ఆ రోజున గ్రహణం రోజున వెర్రి వేషాలు వేయటమో వెదవేషాలు వేయటమో కానీ అచ్చు మోహిని రూపంలో కురూపిగా గ్రహణం మొర్రి కొడుకు పుట్టాడో. ఆ కొడుక్కి మోహన్ అని పేరు పెట్టుకుంది మోహిని. తీరా పిల్లాడిని చూస్తే భయంతో వణికిపోయాడు విశ్వనాథే. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే వీడి జీవితం ఇంతేనా, వీడిలా ఉండాల్సిందేనా, ముక్కు చీలిపోయి పెదవి చీలిపోయి కళ్ళు నుదురు మీద ఉన్నాయో కళ్ళస్థానంలో ఉన్నాయో తెలియకుండా వీడిలా ఇన్ని అవకరాలతో చేతులు కాళ్ళు వంకర్లు తిరిగిపోయి పుట్టాడో. వీడిని ఏం చెయ్యాలి డాక్టర్ అని అడిగితే వాళ్ళమ్మ అలా లేదా, గ్రహణం మాత్రమే కాదు వాళ్ళమ్మ కూడా దీనికి కారణమే కదండి. కడుపుతో ఉన్న ఆడది ఎలా ఉండాలి చెప్పండి, ఆవిడికి ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి ఏంటనేవి ఏమైనా అసలు పడితేనే కదా అని డాక్టర్స్ ఒళ్ళు ముదరనివ్వండి ఆపరేషన్స్ చేయించి వీలైనంత వరకు మొత్తానికి మార్చటానికి ట్రై చేద్దాం అన్నారు. అలా లక్షలు ఖర్చు పెడుతూ ఒకవైపున ఎంతైనా సరే మనిషి కాబట్టి పుట్టిన పిల్లాడు వాడికి ఆపరేషన్లు చేయించుకురావటం మొదలుపెట్టాడు. మోహిని కూతుళ్ళకి ఏమాత్రం తక్కువైన వాడు కాదు మోహిని కొడుకు మోహన్ కూడా. తండ్రిని నాన్న అని పిలవడు, తండ్రి దగ్గరికి రాడు, తండ్రిని అసలు ఏ రోజు కూడా పలకరించిన పాపాను పోడు. ఆపరేషన్లు చేయిస్తూ 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 ఆయన పని ఆయన చేసుకుంటూ వెళుతున్నాడు. ఈలోపు ఇక విశ్వనాథ్కి వసుంధరకి మళ్ళా హర్ష పుట్టిన 2 సంవత్సరాలకి వసుంధర గర్భవతి అయ్యి ఒక పాప పుట్టింది. చాలా చక్కగా పుత్తడి బొమ్మల్లే పుట్టిన పాప పేరు శ్రీలేఖ అని పెట్టుకున్నారు. ఆయన ప్రపంచం, ఆయన భార్య, ఆయన బిడ్డలే. ఇక దినదిన ప్రవర్ధమానంగా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. హర్షకి 5 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక రోజున వసుంధర ఆవిడ కూతురు పెద్దమ్మాయి పెద్ద మనిషి అయి కూడా చాలా కాలం అయినట్టుంది, ఇంకా పెళ్లి
పెళ్లి చేయాలేమో కదో, పోనీ చదివిద్దాం అనుకుంటున్నారా? నేననుకుంటే మాత్రం అక్షర జ్ఞానం అనేది అబ్బొద్దా? తండ్రి వల్ల లక్ష్మీ కటాక్షం వస్తుంది కానీ తండ్రి దేవుడు కాదుగా సరస్వతి కటాక్షం తీసుకురావటానికి అన్నాడు ఆయన. దాంతో ఎందుకండి విసుక్కుంటారో, ఒక దారి చేయాల్సిన బాధ్యత మీకు లేదంటారా అందావిడ. దాంతో ఆయన ఇక సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. తల ప్రాణాలు తోక్కొచ్చినాయి ఆయనకి. వచ్చిన ప్రతి పెళ్లి కొడుకు భయపడి పారిపోవటమే మోహిని కూతుళ్ళని చూసే. అక్కడికి కాస్త బాగున్న అబ్బాయిలైతే కనుక మీ మొహం చూసి మా అమ్మా నాన్నలు చెప్పారని ఇప్పుడు మీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే తర్వాత ఇంకొక కాపురం పెట్టినా మళ్ళీ జీవితాంతం మీరు ఎలాగైతే మీ పెళ్ళాన్ని భరిస్తున్నారో అలా మీ కూతుళ్ళను కూడా మేము భరించాలిగా అంకుల్. మాకు మా జీవితం మీద హోప్స్ ఉన్నాయి. ప్లీజ్ అంకుల్ దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి తిరిగి వెళ్ళటం మొదలుపెట్టారు. ఎంత కట్నాలు ఇస్తామన్నా పెళ్ళిళ్ళు కుదరట్లేదని వసుంధర దగ్గర విశ్వనాథ్ ఆలోచిస్తే, అందగాళ్ళు కావాలంటే ఎలాగండి, మనకు తగ్గవాళ్ళు కావాలనుకోవాలి కానీ అందావిడ. దాంతో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది ఆయనకే. అబ్బాయిలు అందగాళ్ళు కాకపోయినా పర్వాలేదు, పేదంటి వాళ్ళైనా పర్వాలేదు, కాస్త చదువుకుంటే చాలు, వ్యాపార దక్షతలుంటే చాలు, ముందు ఎలాగో అలాగా సంబంధాలు తీసుకురమ్మనమని పెళ్ళిళ్ళ పేరయ్యకి చెప్తే అప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య వీళ్ళ కురూపాలకి తగినటువంటి అల్లుళ్ళని తీసుకొస్తే వాళ్ళకేమైనా వాళ్ళు కట్నాలు కానుకలు డిమాండ్ చేసే సంగతి పక్కనుంచితే, పక్కనే ఉండే మోహిని మాత్రం ఒక్కొక్క కూతురికి 5 కోట్ల రూపాయల డబ్బు, అల్లుళ్ళకి ఒక కారు, కూతుళ్ళకి ఒక ఇల్లు, ఒక ప్రాపర్టీ, ఒక షాపింగ్ కాంప్లెక్స్, అది కాకుండా వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 2 ల్యాండ్లు, 20 ఎకరాల పొలాలు, 7 వారాల నగలు, దానికి తోడు ఒక డైమండ్ సెట్టు, దానికి తోడు ఇక ఉన్న నగల్లో నుంచి వాటిని వాటాలు వేసి కూతుళ్ళకి షేర్లు, ఇక లెక్కలేనంత వెండి పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి 5గురికి పెళ్ళిళ్ళు చేయించి అత్తారిళ్ళకి పంపించింది. వెళ్ళిన కూతుళ్ళు వెళ్ళినట్టే అత్తారిళ్ళకి వెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరిని ముగ్గురిని పిల్లల్ని కంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో పురుళ్ళు పోయించుకొని మొత్తానికి కూతుళ్ళ డ్యూటీ వరకు కంప్లీట్ చేయించుకొచ్చేసింది మోహిని. ఆ తర్వాత ఇక ఇటు వసుంధర పిల్లలైన హర్ష, శ్రీలేఖ మాత్రం పిల్లలు చదువులకి వచ్చేశారు. హర్ష అన్నిట్లో ఫస్టే, స్పోర్ట్స్లో ఫస్టు, చదువులో ఫస్టు, తెలివితేటల్లో ఫస్టు, ప్రతి దాంట్లో ఫస్టే. శ్రీలేఖకి చదువు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కబుర్ల పుట్ట, అలాగని చక్కగా బొమ్మలేస్తుంది, మాటలు చెప్తుంది, బోలెడన్ని తెలివితేటల పుట్ట. ఇక పిల్లల చదువు విషయం కానీ అందచందాల విషయం కానీ ఆయనకి ఏ లోటు లేదు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి పిల్లల దగ్గర జరిగిన విషయం ఎందుకు దాచిపెట్టాలి, భర్తగా ఆయన విలువని ఎందుకు తగ్గించాలి, రేపొద్దున తెలిసినప్పుడైనా పిల్లలు ఆయన్ని ఏదైనా అంటే తను తీసుకోగలదా? ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా జరిగిందని ఒక రోజున మొత్తం చెప్పుకొచ్చింది ఆవిడ. తండ్రిని ఒకసారి ఆవిడ ఎలా ఉంటుంది అనేది ఫోటోల్లో చూసిన తర్వాత పిల్లలు తల్లిని ఇష్టపడటం, పెళ్లి చేసుకోవటం తప్పని అనలేకపోయారు. ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన వాళ్ళతో ఎంత ప్రేమగా ఉంటాడో వాళ్ళకి తెలుసు. ఈలోపు ఒకవైపున విశ్వనాథ్ అత్తమామలు పోతే ఆయనే కొడుకై వాళ్ళ కర్మకాండలు దినదివసాలు జరిపించాడు. ఆయన మరదళ్ళు పిల్లలు వాళ్ళు కాస్త ఆస్తి విషయాల్లో దెబ్బతిని ఉంటే ఆయన సొంత డబ్బులు పెట్టి వాళ్ళ పిల్లల్ని ఫారెన్లు పంపించాడు. వాళ్ళు అక్కడే చదువుకొని ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయితే ఆ తర్వాత ఇక్కడి నుంచే వసుంధర చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు కూడా వెళ్ళి ఫారెన్లో సెటిల్ అయిపోయారు. ఆమె కుటుంబాన్నంతా సెటిల్ చేసుకొచ్చేసాడు. ఇక ఇటువైపున మోహిని కొడుకు మోహన్ కూడా ఇంజనీరింగ్కి వచ్చాడు. ఇటు హర్ష కూడా ఇంజనీరింగ్కి వచ్చాడు. నెలలే తేడా కాబట్టి ఇద్దరికి హర్షే పెద్దవాడు, మోహన్ చిన్నవాడు. అది 3 నెలలు మాత్రమే. అయితే హర్ష చాలా బాగా చదువుకుంటాడు కాబట్టి ఇంజనీరింగ్ ఫైనల్కి వచ్చి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది హర్షదే. ఈలోపు మోహన్ని పై చదువులు ఏం చదువుకుంటావు అని అడిగితే వాడు ఇంకా చదువుకోవాలని అనుకోవట్లేదు, నేను చదివించాలని అనుకోవటం లేదండి, అందుకే వివాహం చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే ఏం పెళ్ళి అన్నాడు ఆయన. అదేంటి, ఏ వయసు జరగాల్సిన ముచ్చట ఆ వయసుకు జరగొద్దు, నా మేనకోడలు తమ్ముడు కూతురు రంజితనే ఎప్పుడో వాడికి ఇచ్చి పెళ్లి చేసుకుందామని మాటిచ్చే ఉంచాను. ఓహో, నువ్వు ఇచ్చావా మాట అనేశాడు ఆయన. అనేపాటికి మోహిని
మోహినికి ఒళ్ళు మండిపోయింది ఆయన మీద. అయితే వాళ్ళు పెళ్ళికి తొందర పెడుతున్నారు, మరి వీడు అంటే తలంచుకొని నుంచున్నాడు మోహన్. వాడు నా మాటే వాడి మాట కదా, అవునులే నువ్వు అలా పెంచుకున్నావుగా నీ కొడుకుని నీ కూతుళ్ళని, నీ ఇష్టం అనేసాడు ఆయన. అనేస్తే మరి ఆవిడ్ని కూడా పిలవనా, మొన్నే చూశాను, ఆవిడకి వయసు అయిన అందం ఏమీ తగ్గలేదు, ముడేసే వయసు వచ్చినా కూడా ఆవిడ అందం పెరుగుతుందే కానీ తగ్గట్లేదు, అవసరమా నీకు ఇప్పుడు అవన్నీ? అవునులే మీ ఇద్దరికే పుట్టారుగా, పిల్లలిద్దరూ చాలా చక్కగా ఉన్నారు, పిల్లాడిని చూశాను మొన్న, పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడో, పిల్లాడు కూడా ఇంజనీరింగేనంటగా, పిల్లాడికి పెళ్లి చేయట్లేదా, ఎవరినైనా ఇష్టపడుతున్నాడా, నీకు అవసరమా అవన్నీ? వాళ్ళేమన్నా నీకు పుట్టారా, నీకెందుకు అనవసరమైన విషయాలు, నీది నువ్వు చూసుకో, పిల్ల పుష్పవతి అయినప్పుడు కూడా నన్ను పిలవలేదే, ఇప్పుడు పిలిచేదా, పిల్లాడి పెళ్ళికి నేను వెళ్ళి రానా ఆవిడ దగ్గరికి అని అడిగింది మోహిని. 5 కూతుళ్ళ పెళ్ళిళ్ళకి తను వచ్చిందా, నువ్వు పిలిచావా, తనేమన్నా రావాలని నువ్వు కోరుకున్నావా, తనేమన్నా నువ్వు పిలవలేదని బాధపడిందా? ఇప్పుడు కొత్తగా ఈ నాటకాలు డ్రామాలు కొత్త పిలుపులేం అక్కర్లేదులే కానీ నీ పన్ను నువ్వు కానివ్వు అనేసరికి కడుపులో పచ్చిబూతులు తిట్టుకుంటూ పైకి నటిస్తూ మొత్తానికి మోహన్కి రంజితతో పెళ్లి జరిపించేసింది మోహిని. రంజిత కోడలుగా ఇంట్లో అడుగుపెట్టిందే. రంజిత కూడా విశ్వనాథ్తో వీళ్ళు ఎలా ఉంటారో అలానే ఉండేదే. అసలు ఆయన పట్టించుకుంటేనేగా వచ్చేది, నెలకోసారే వచ్చిన ఆయన పనేదో ఆయన చూసుకొని 1 గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోవటం తప్ప ఉండటం కూడా శాంతం తగ్గిచ్చేశాడు. అసలు ఏంటమ్మా ఈ ధోరణి, ఏంటత్తయ్యా ఈ ధోరణి అంటే, వాడిని ఎప్పుడో ఓ చుక్క విషం కలిపి పైకి పంపేదాన్నే, ముత్తైతనం కోసం వాడినేమీ నేను ఉంచట్లేదు, వాడికి అదంటే పంచప్రాణాలు, దాంతో స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాడంట, నాతో వాడు నరకం అనుభవించాడంట. కాకపోతే వాడు ఎలా వీలునామా రాశాడో తెలుసా, ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల్నే ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వాడికి ఏ మాయరోగం వచ్చి చచ్చినా, ఏదైనా పెట్టి గుద్దిచ్చి చచ్చినా, వాడు పోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయించి ఏ తేడా వచ్చినా మమ్మల్ని ముయ్యమనమనే, మొత్తం ఆస్తంతా వాడి 2వ పెళ్ళానికి పిల్లలకి పోద్దని మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పాలు చేయమనమని రాసుంచుకున్నాడు వాడు. ఆస్తంతా వాడి పేరు మీద ఉందని ఏమీ మాట్లాడలేక ఊరుకుంటున్నాను. అదేం బాగుపడుద్ది, దాని కూతురు కొడుకు ఏం బాగుపడతారే, నాశనం అయిపోక ఉంటారా నా ఉసురు కొట్టక, నా పిల్లల ఉసురు కొట్టక అని మోహిని మొత్తానికి కొడుకుతో కోడల్ని సుఖపడమని చెప్తే పొద్దస్తమానం మోహన్ ఏ పని చేయడో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయిందాకా పెళ్ళాన్ని తీసుకొని సినిమాలు, షికార్లు, షాపింగ్లు, ట్రిప్పులు, లేదంటే బెడ్రూమ్లో 24 గంటలు పడక గది సుఖాన్ని అనుభవించటం. ఇక లగ్జరీగా అనుభవించయ్యా, రాజా లైఫ్ అనుభవించయ్యా అని కొడుకుని ఎండకన్ను తెలియకుండా కురూపి అయిన కొడుకుని చూస్తేనే భయం కలిగేటటువంటి కొడుకుని కోడలు కూడా కొడుకందానికి తగ్గట్టే ఉంటుంది కాబట్టి తీసుకొచ్చుకుంది. పిల్లలు పుట్టట్లేదు అంటే డాక్టర్లకి చూపిస్తే రంజితకి మోహన్కి ఇద్దరికి కూడా టెస్టులన్నీ చేసిన తర్వాత రంజితలో చిన్నపాటి లోపాలు ఉన్నాయని, మందులు వాడాలని, ఇక అంత త్వరగా పిల్లలు పుట్టకపోవచ్చని డాక్టర్స్ కొంత టైం పట్టుద్దని చెప్తే ఆశ కూడా లేకుండా పోయింది. నువ్వు తాతవవుతావేమో అనుకుంటే అది కాస్త ఇలా అయిపోయింది. చేసావు కానీ 5 కూతుళ్ళ పిల్లలకి తాతనే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా తాత అయ్యేదేముందలే నేను అన్నాడు విశ్వనాథం. ఆ మాటకే నీ కొడుకు కాదా వీడికి పుట్టబోయే పిల్లలకు అవ్వవా ఏంటి తాతవి, వాళ్ళకు మాత్రమే అవుతావా నువ్వు, నాన్నవి తాతవి మొగుడివి అనేసింది మోహిని. నీకో విషయం తెలుసా, కుక్కతోక వంకర, సర్పానికి ఉన్న 2 నాలుకలు, తేలుకొండలో ఉండే విషం, ఇవన్నీ కూడా ప్రమాదాలని జనం అనుకుంటారు. కానీ నీలాంటి వాటికి ఉండే నిలువెల్లా విషయాన్నే చాలామంది లెక్కయిరే. చాలామంది ఏమనుకుంటారో తెలుసా, అందవికారంగా ఉన్న వాళ్ళని చూసి మనలా వాళ్ళు లేరే, ఎక్కడ ఆత్మనూన్యతతో వాళ్ళు బాధపడతారో అని వాళ్ళని ఏదైనా ఒక మాట అనాలంటే వెనక ముందు ఆలోచించుకొని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు వాళ్ళని. నిజానికి వాళ్ళ మనసు అంతకన్నా కురూపితనంగా ఉంటుంది. అష్టవంకర్లున్న అవిటివాడు అష్టభార్యల్ని కావాలన్నాడంట. అలాగే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లోపల నిద్రపోయే చాలామంది మనుషులుంటారు. వాళ్ళ గురించి నిజంగా బయట ప్రపంచంలో బ్రతికే మనుషుల్లాంటి వాళ్ళు, అందంగా ఉండే వాళ్ళకి వాళ్ళల్లో ఉండేటటువంటి అందవికారమైన మనసుల్ని తెలుసుకోవటం
చేత కాదో, బయట ప్రపంచంలో నీలాంటి వాళ్ళు ఎంతమంది తిరిగేస్తున్నారో అనేసి వెళ్ళిపోయాడు ఆయన అక్కడి నుంచి. ఆ తర్వాత ఉన్నట్టుండి వసుంధర ఆరోగ్యం పాడైంది. ఆవిడ ఆరోగ్యం పాడైన తర్వాత చాలా పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించి ట్రీట్మెంట్లు ఇప్పించిన డాక్టర్లు రోజుల్లో మనిషి బ్రతకపోవచ్చు అని చెప్పారు. విశ్వనాథ్ మనిషి చాలా డేలా పడిపోయాడు, చిన్నపిల్లాళ్ళ ఏడ్చేశాడు. ఆ తర్వాత ఎక్కడైనా తండ్రికి పిల్లల్ని అప్పచెప్పాలి, అలాంటిది పిల్లలిద్దరినీ, దట్టు కొడుక్కి విశ్వనాథ్కి ఉన్న బాండింగు చాలా ఎక్కువ. హర్షని దగ్గరికి పిలిచి, వసుంధర నాన్నని జాగ్రత్తగా చూసుకోమ్మా, చెల్లిని జాగ్రత్తగా చూసుకోయ్యా అని మోహిని గురించి అదే కాలకూట విషయాన్ని కక్కే సర్పమని, అది నటిస్తుందని, మీ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో నాన్న అని, నువ్వు తప్ప ఆయనకి ఎవరూ లేరయ్యా అని, నువ్వే ఆయనకి అన్నీ నాన్న అనే కొడుకుని దగ్గరికి పిలిచి పడిపడి విధాలు చెప్పి ఆయన్ని కూతుర్ని అప్పచెప్పి ప్రాణాలు వదిలేసింది. ఆ తర్వాత ఆవిడకి ఘనంగా అంతిమ సంస్కారాలు గంధపు చెక్కలతో జరిపించి ఆవు నెయ్యి పోయించి కర్పూరంతో తగలబెట్టించి ఆవిడ సమాధి ఆ చుట్టుపక్కల 100 గ్రామాల్లో లేనంత బ్రహ్మాండంగా కట్టించి విశ్వనాథ్ తర్పణలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఆవిడ ఆత్మశాంతి కోసం జరిపించాడు. ఆ తర్వాత చిన్నపిల్లాళ్ళ హర్ష ఒళ్ళో పడి బోరుమని ఒకవైపున విశ్వనాథ్ భుజం మీద పడి శ్రీలేఖ ఏడిస్తే చెల్లెల్ని తన బిడ్డల అలాగే తనే ఒక తండ్రి అయ్యి దగ్గరికి తీసుకొని ఆదరిస్తూ, మరొక వైపున తండ్రిని కూడా దగ్గరికి తీసుకొని పసిపిల్లాళ్ళ మారిపోయిన తండ్రిని, నేనేం అన్యాయం చేశానని మీ అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా, నా జీవితంలోకి ఇదిగో నిన్నొచ్చినట్టుంది మీ అమ్మ, ఈరోజే వెళ్ళిపోవాలా, నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోవాలి చెప్పు, నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, అది లేకుండా నేను ఇక్కడ నుండి ఏం చేస్తాను నాన్న అని విశ్వనాథ్ పొగిలి పొగిలి ఏడ్చేశాడు. దాంతో హర్షకి తండ్రి ఎలా సముదాయించాలో ఆయనకి ఎలా ధైర్యం చెప్పాలో కూడా అర్థం కాక తల్లి పోయిందనే దిగుల్ని దిగమింగుకొని ఒకవైపున ముందు చెల్లెలకి ధైర్యం చెప్పి చెల్లెల్ని మామూలు మనిషిని చేసి ఆ తర్వాత విశ్వనాథన్ దగ్గరికి తీసుకొని ఆయనకి భోజనం తినిపించడం, స్నానం చేయటం, ఆయన్ని చెల్లెల్ని తన దగ్గరే తన మధ్యలో పడుకొని చెరొక పక్కన పడుకోబెట్టుకోవటం, వాళ్ళని బయటికి తీసుకెళ్ళటం, వాళ్ళని నవ్వించటం, జోకులేయటం, ఆడించటం, పాడించటం, అలా ముందు ఎలాగైనా వాళ్ళని మామూలు మనుషుల్ని చేయాలనుకొని చెల్లెలు తొందరగానే బయటపడింది. కానీ విశ్వనాథ్ మాత్రం ఆవిడ ఆలోచనల్లోంచి బయటికి రాకపోతే ట్రిప్పులకి, తీర్థయాత్రలకి తీసుకొచ్చి మెల్లమెల్లగా ఆయన్ని ఇప్పుడిప్పుడే నార్మల్ చేయటం మొదలుపెట్టాడు హర్ష. సవతి వసుంధర పోవటం ఏమో కానీ ఇక్కడ మోహిని మాత్రం సంవత్సరంలో వచ్చే అన్ని పండుగలు ఒకే రోజు సెలబ్రేట్ చేసేసింది. వసుంధర శవాన్ని చూడటానికి ఎక్కడ వెళ్లాల్సి వస్తుందోనని కొడుకు కోడల్ని తీసుకొని మొక్కుబడి ఉందని అప్పటికప్పుడు తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళిపోయింది. వార్త అందిన వెంటనే అసలు ఆ విషయం పట్టించుకోలేదు విశ్వనాథ్. చిన్నప్పటి నుంచి పిల్లలకి మోహిని గురించి తెలుసు కాబట్టి మోహిని పొడగూడా గిట్టదు శ్రీలేఖకే. హర్ష మాత్రం ఏమీ మాట్లాడు, విమర్శించడు, నాకు అనవసరం, తండ్రే ముఖ్యం అనుకుంటాడు. అయితే ఇక వసుంధర జ్ఞాపకాలతో ఆ ఇంట్లో ఆయన ఉండలేకపోతున్నాడు. దాంతో ఆయన్ని తీసుకొని వేరే ఏదైనా సిటీకి వెళ్ళిపోతే పోతుందేమోనని హర్ష అనుకుంటూ ఉండగా ఎక్కడికో వెళ్ళాల్సిన కర్మ మీకేం పట్టింది బాబు, నాన్నగారు అమ్మగారు పోయిన దగ్గర నుంచి ఒకవైపున పొలం వ్యవహారాలు, మిల్స్, ఫ్యాక్టరీసు ఏవీ పట్టించుకోవట్లేదు. ఇలాగే ఉంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని గుమస్తా గారు, డ్రైవరు చాలామంది చెప్పారు హర్షకి. దాంతో ఏంటి డాడీ ఇలా ఉంటే ఎలా చెప్పు అని అడిగితే, నాకు దేని మీదకి మనసు వెళ్ళట్లేదురా, ఏది చూసినా మీ అమ్మ నవ్వులు, మీ అమ్మ మాటలు, మీ అమ్మ నాతో గడిపిన క్షణాలే గుర్తొస్తున్నాయి నాన్న అంటే, పోనీ నేను చెల్లి నీతో రామా, కలిసి వెళదామా, నిజంగా వస్తారా నాతో అన్నాడు ఆయన. పద వెళదామని మోహిని ఉంటున్నటువంటి ఊరికి వెళదామని పిల్లలు కూడా బయలుదేరిపోయారు విశ్వనాథ్తో. ఇక్కడ ప్రతిరోజు కూడా వసుంధర విగ్రహం కట్టించాడు విశ్వనాథ్. దానికి పూలదండ వేయమని, అక్కడ దీపాలు వెలిగించమని, అక్కడ కొందరు పని వాళ్ళని పెట్టి వాళ్ళకి అప్పచెప్పి పిల్లల్ని తీసుకొని నేను వస్తున్నానని గదులు శుభ్రం చేయించి ఉంచమని, ఒకే గదిలో పిల్లలు నాతోనే నా గదిలోనే ఉంటారని కబురు
పంపించాడు విశ్వనాథ్. మోహిని విశ్వనాథ్ చెప్పింది విని తీరాలి, లేదా బయట ప్రపంచం కోసం వాళ్ళ అమ్మా నాన్న చెప్పినట్టు నటించాలి. మహానటి కాబట్టి నటించటం ఎవరూ నేర్పక్కర్లేదు కాబట్టి ఇక ఆ తర్వాత గదిని సిద్ధం చేయించుంచింది. వచ్చి రావటంతోనే పిల్లల్ని మీ అమ్మ పోయిందని విని చాలా బాధపడ్డాను నాన్న అని కన్నీళ్లు తుడుచుకోబోతుంటే, పోయింది మా అమ్మ కదా, నువ్వంత బాధపడాల్సిన అవసరం ఏముందలే అనేసింది పిల్ల. ఆ మాటకి పోయిన వాళ్ళంతా ఎప్పుడో మంచోళ్ళేనండి, ఉన్నవాళ్లే ఏ మహాపాపాలు చేసుకున్నారో ఇంకా చావు రావట్లేదని, దేవుడు ఇంకా వాళ్ళకి ఆ చావు ఇవ్వట్లేదని పాపి చిరాయువని అంటూ ఉంటారు మా నాన్నగారు అనేశాడు పిల్లాడు. మా నాన్న చూసావా అమ్మ, వాడికి ఎంత కండకావరం ఉందో అన్నాడు మోహన్. నీకెందుకురా మెదలకుండూరుకు అనేపాటికి కొడుకు కోడలు కింద నుంచి పైకి చూశారు హర్షని శ్రీలేఖని. గది సిద్ధం చేయించానండి అన్నాక పిల్లలు డాడీ పదండి అని ఆయన్ని తీసుకొని గదిలోకి వెళ్ళిపోయారు. పిల్లలతో ఆయన కబుర్లు చెప్పటం, పిల్లలతో గదిలో చెస్ ఆడటం, క్యారమ్స్ ఆడటం, గార్డెన్లో హైడ్ అండ్ సీక్ ఆడటం, పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళి రావటం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది మోహిని. ఎన్నోసార్లు ఆయన దగ్గరికి తీయాలనుకున్నా, ఎన్నోసార్లు ఆయన కొడుకుని తనతో కలుపుకోవాలనుకున్నా, మోహన్ని కానీ తన పిల్లల్ని కానీ ఆయనకి దక్కకుండా, ఆయనకి విలువివ్వకుండా, ఆయనతో కలవకుండా చేసిందే మోహిని. పైగా నిందంతా ఆయిందే, తప్పంతా ఆయిందే అని వాళ్ళని చాడీలు చెప్తూ పెంచింది కూడా మోహినే. అయితే పిల్లలకి ఏమిష్టమో చెప్తే అవి వండిస్తాను. ఈ రోజుకి నేను మన వాటి ప్రకారం వండించాను డైనింగ్ టేబుల్ మీద అంటే అని తప్ప ఏమీ మాట్లాడలా. బంగారు పళ్ళెంలో పిల్లలకి భోంచేసే అలవాటని అక్కడి నుండి ఆయన అదే పళ్ళెం తీసుకొచ్చి కొసరు పిల్లలిద్దరికీ భోజనం తినిపించుకున్నాడు. పిల్లలు ఆయన నోట్లో పెడితే వస్తున్న కన్నీళ్ళని దిగమింగుకుంటూ ఆవిడని గుర్తు చేసుకుంటూ తిన్నాడు. హాల్లో నిలువెత్తు పటం వసుంధర నుంచున్నది. పెద్ద ఫోటో పెట్టి గజమాలు వేయించి అక్కడ పెద్ద పెద్ద వెండి దీపపు కుందులు పెట్టి ఆ దీపాలు 365 రోజులు కొండెక్కకుండా అహర్నిశం అఖండ దీపాల్లా వెలగాల్సిందేనని ఒక మనిషిని పెట్టి ఆర్డర్ వేశాడు విశ్వనాథ. ఆయన గదిలో చాలా పెద్ద ఫోటో ఆవిడ చేయించి పెట్టుకున్నాడు. ఆయన గదిలోకి ఆయన పర్మిషన్ లేకుండా మోహిని కానీ, మోహిని కూతుళ్ళు కానీ, కొడుకు కోడళ్ళు కానీ ఇంకెవ్వరూ రావటానికి వీల్లేదు, హర్ష శ్రీలేఖ తప్ప. ఇక ఒక 6 నెలలు పోయాక తండ్రి కాస్త కుదుటపడి పనిలో పడ్డాడని తండ్రిని వెంట తీసుకెళ్ళి తండ్రికి కాస్త వ్యాపారంలో అవి ఇవి అని మళ్ళీ తండ్రిని మామూలు మనిషిని చేస్తూ వ్యాపారంలో కూర్చోబెట్టాడు. హర్ష చెల్లిని ఎవరితో మాట్లాడొద్దని, అనవసరమైన విషయాల్లో కలర్ చేసుకోవద్దని, మేము లేనప్పుడు బెడ్రూమ్ లాక్ చేసుకుని ఉండమనమని, నీకేమైనా కావాలంటే బయట నుంచి కొనుక్కొచ్చినవి అన్నీ బెడ్రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టానని అవి తినమని చెప్పి మరీ వెళ్ళేవాడు హర్ష. ఇక ఆంతరంగికంగా ఉన్నటువంటి కొంతమంది డ్రైవరు, ఎప్పటి నుంచో ఉన్న వంటమ్మాయి, పనమ్మాయి తప్ప పిల్లలు ఎవరిని పిలవరు, పిల్లలు ఎవరితోనూ మాట్లాడరు. శ్రీలేఖ అస్సలు పలకరించదు మోహినిని, మోహిని కూతుళ్ళని, కొడుకు కోడళ్ళని. హర్ష మాత్రం మోహిని అడ్డుగా నుంచుంటే కొంచెం అడ్డం లేస్తారా, నేను వెళ్ళాలి, పెద్దమ్మ అను బాబు, అమ్మ అని పిలువు నాన్న పోనీ అంటే, నువ్వేమీ వాళ్ళ అమ్మవు కాదుగా, నువ్వేమీ వాళ్ళు కనలేదుగా, వాళ్ళని కనలేదుగా, కొత్త పిలుపులు ఎందుకని. విశ్వనాథ్ అంటే, మా అమ్మ ఎప్పటికీ మీరు కాలేరు, మీరు ఏ రోజుకి మా అమ్మ స్థానాన్ని తీసుకోలేరు అని హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతే, మా అమ్మ నువ్వు ఒకటా అని శ్రీలేఖ అక్కడి నుంచి వెళ్ళిపోయేదే. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా హర్ష చెల్లిని కాలేజీలో చేరుద్దాం నాన్నగారు అని తీసుకెళ్ళి ముందు శ్రీలేఖని కాలేజీలో చేర్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరిగ్గా చదువు, కాళ్ళు విరక్కొడతా, లేకపోతే అనే ఆకతాయితనం జులుం మానాలి. నాన్నగారిని ఇప్పుడు అమ్మ కూడా లేదు, నువ్వే అమ్మవై చూసుకోవాలి, జాగ్రత్త అని తండ్రిని తీసుకొని బయటికి వెళ్ళి, నాకు ఇంకా చదువుకోవాలని ఉంది నాన్న అని అడిగితే, నాతో ఉండవా అని అడిగాడు ఆయన. అలా ఏమీ లేదు నాన్నగారు, యూనివర్సిటీకి ఎంట్రన్స్ రాసుకున్నాను అమ్మ ఉన్నప్పుడే, నేను MBA చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఈ ఆస్తి మీద వేటి మీద కోరిక లేదు నాన్న, నాకు ఒక స్టార్టప్ ప్లాన్ ఉంది, దాంతో నేను సిటీలో ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. మనకేమీ లేదని నువ్వు ఇంకా కంపెనీ పెడతావు నాన్న, మనకి ఎన్ని కంపెనీలు ఎన్ని మిల్స్ ఉన్నాయి చెప్పు
అవన్నీ ఎవరు చూసుకుంటారయ్యా అని అడిగితే, సరే అలాగైతే నువ్వు ఫారెన్ వెళ్ళకూడదు, నువ్వు ఫారెన్ వెళ్తే అక్కడే సెటిల్ అయిపోతావు, వెళ్ళంలే నాన్న మీరు పంపించరని నాకు తెలుసు అన్న తర్వాత, పద నేను చెల్లి కూడా వస్తామని కొడుకుని పెద్ద కాలేజీలో MBAలో జాయిన్ చేసి మొత్తానికి అక్కడ ఒక ఫ్లాట్ తీసుకుని ఆయన కూతురు వెళ్ళిన ఉండటానికి వీలుగా కొడుకుతో ఒక 15 రోజులు ఉండి కొడుకుని రోజు కాలేజీలో దింపుకొని తెచ్చుకొని హర్ష నవ్వుకున్నాడు. LKG నుంచి ఇప్పటి వరకు తండ్రి ప్రేమలో ఏ మార్పు లేదు, చిన్న పిల్లాడైపోతాడు ఆయన. అప్పటికీ ఇప్పటికీ ఆయనలో అదే కల్లా కపటం లేని మనస్తత్వం. ఆ తర్వాత నెలకి 4 సార్లు చెల్లెలు తండ్రి వచ్చి వెళ్ళేవాళ్ళు హర్ష దగ్గరికి. హర్ష కాలేజీలో జాయిన్ చదువుకోవటం మొదలుపెట్టాడు. అన్నిట్లో చురుకే కాబట్టి లెక్చరర్లకి చాలా ఇష్టం. ఇక చుట్టూ ఉన్న వాళ్ళు వెంటనే ఫ్రెండ్స్ అయిపోతారు హర్షకి. అదే కాలేజీలో వాహిని అనే ఒక అమ్మాయి జాయిన్ అయింది. వాహిని ఎవరితో మాట్లాడదో, అందరూ యాటిట్యూడ్ అని, బలుపని, పొగరని, అహంకారం అని, బాగా చదువుద్దని, మనుషులంటే లెక్కలేదని రకరకాలుగా చెప్పుకునేవాళ్ళు వాహిని గురించి. హర్ష నాకెందుకని ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు, పలకరించేవాడు కాదు. ఒకరోజు హర్ష నిలబడి మాట్లాడుతూ ఉండగా పైనున్న స్టూడెంట్స్ నవ్వుకుంటూ ఉండగా వాళ్ళ చేతి పక్కనే ఉన్న పూలకుండి హర్ష మీద పడబోతే హర్షను తోసేసింది వాహిని. తోసేసేపాటి కింద పడ్డాడు హర్ష. కింద పడ్డ హర్ష లేచి నుంచొని, ఏ నీకు నోరు లేదా, నోరు పడిపోయిందా, అదేదో నోటితో చెప్పొచ్చుగా, నోటితో చెప్తే వినపడుద్దగా, నాకేమీ చెవులు లేదు కదా, ఇప్పుడు నన్ను తొయ్యాలా ఏంటి కిందకి, నువ్వు కాస్తైనా సెన్స్ ఉండాలి, మనిషికి అంత అహంభావం పనికిరాదు అని మాట్లాడుతూ ఉండగా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచే వాహిని పక్కకి వెళ్ళిపోతే వాహిని ఫ్రెండ్ అక్కడికి వచ్చి, ఎందుకు నోరు పాడేసుకుంటున్నావు హర్ష నువ్వు అని అడిగింది. మరి లేకపోతే ఏంటి, చూడు ఎలా కిందకు తోసేసిందో, చెప్పొచ్చు కదా నాకు నోటితో, ఎందుకు మాట్లాడదో, మనుషులతో మాట్లాడినంత అహంభావం ఏంటి అని అడిగితే, దానికి గొంతుంటేనేగా నోరుంటేనేగా నీతో మాట్లాడటానికి అనేసరికి, ఏంటి నువ్వు మాట్లాడేదే, అవును వాహిని వాళ్ళ నాన్నగారి పేరు ఆనందరావు, వాహిని వాళ్ళ అమ్మగారి పేరు వర్ధని, సెటిల్డ్ ఫ్యామిలీ. వాహిని వాళ్ళ అన్నయ్య పేరు విష్ణు, చాలా మంచోళ్ళు, చాలా మంచి ఫ్యామిలీ. వాహినితో పాటు రాగిణి అని మరొక అమ్మాయి ట్విన్ ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి వాహినికి ఫ్రెండ్నే. మేము మా 3rd క్లాస్లో అనుకుంటాను స్కూల్ నుండి ఐస్ క్రీమ్ బండి కనిపించిందని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాం. వాహిని, నేను, విష్ణు చేయి పట్టుకొని వెళ్తూ ఉండగా రాగిణి మా చేయి విదిల్చి రోడ్డుకు అడ్డంగా పరిగెత్తింది. అలా పరిగెత్తిన రాగిణి లాడీ కింద పట్టడంతో షాకులో వాహిని పెద్దగా అరిచింది. ఇక అదే తన గొంతు ఆఖరిసారిగా వినపట్టం. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హాస్పిటళ్ళకు కూడా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న చూపించిన షాకులో పోయిన గొంతు షాకులోనే తిరిగి వస్తుందని చెప్పి డాక్టర్స్ వదిలేశారు. తనలో ఉన్నటువంటి లోపం తనకి తెలియకూడదని తన చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య చాలా గారాబంగా పెంచుకొచ్చారు. తను చాలా మంచిదే. ఎవరు చెప్పారు తనకు అహంకారం అని? తను ఎలాంటిదో తెలుసా నీకు? తను ఎంతమంది పేదలకి అన్నదానాలు వస్త్రదానాలు చేసుద్దో తెలుసా? ఎంత భక్తో తెలుసా? పెద్దలంటే ఎంత గౌరవమో తెలుసా? అందరితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో తెలుసా? నీకేం తెలుసు? పక్షులకి మేత నీళ్లు పెట్టడం, నోరు లేని కుక్కలకి ఫుడ్ పెట్టడం. తన మంచి మనసు గురించి అర్థం చేసుకోవాలంటే నువ్వు ఆకాశం అంత ఎదుగుండాలి హర్ష. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు మనిషిని చూసి ఎవరో బుద్ధి లేని తప్పుడు వెధవలు, ఈ జ్ఞానం లేని తప్పుడువి చెప్పిన మాటలు వినే నువ్వు నోరు పారేసుకొని అందరిలా మాట్లాడతావని నేను అనుకోలేదు అనేసరికి హర్షకి చాలా బాధ అనిపించింది. చచ్చా తనేనా ఇలా మాట్లాడిందని వాహిని దగ్గరికి వెళ్ళి ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్తే పర్లేదన్నట్టు కళ్ళతో సైగ చేసింది. అక్కడి నుంచి హర్ష వాహినితో పరిచయం, ఆ పరిచయం స్నేహం అయింది. ఆ స్నేహం ఎంత అంటే హర్షకి వాహిని అంటే చాలా ఇష్టం ఏర్పడింది. దాంతో వాహిని నేను రాను మొర్రో అంటున్నా, సినిమాకి వెళ్దాం పదమని. వాహిని వాళ్ళదే అదే ఊరు. అమ్మా నాన్నకి తెలిస్తే బాగోదు, అన్నయ్యకి తెలిస్తే బాగోదని ఫోన్లో టైప్ చేసి చూపించేదే. చెప్తాం మరి, నాతో నువ్వు రావచ్చులే పద అని బయటికి తీసుకెళ్ళేవాడు. ఆమెకు మెసేజ్లు చేసేవాడు. ఆమె ఎప్పుడూ మాట్లాడలేదనే విషయం మాట వరుసకైనా
ఏ రోజు వాళ్ళ మధ్య ప్రస్తావన రాలేదో, మధ్య మధ్యలో ఊరికెళ్తున్నానని ఊరికెళ్ళొచ్చేవాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇలా అమ్మ పోయారని, నాన్న చెల్లి అక్కడున్నారని వాహినికి చెప్పేవాడు, ఫోటోలు చూపించేవాడు. ఆ తర్వాత కాలేజు లాస్ట్ డే వచ్చింది. పిల్లాడి కోసమని ఒకవైపున విశ్వనాథ్ పిల్లని తీసుకొని బయలుదేరి వచ్చాడు. అయితే ఈలోపు హర్ష వాహిని దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, పెళ్లి చేసుకుందామా అని అడిగితే కొట్టబోయి చెయ్యి ఎత్తింది. గట్టిగా కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. నువ్వు లేనిది నేనుండలేను, ఎందుకో తెలియదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏర్పడిపోయింది. నీ దగ్గర ఉన్న ఇదే లిబర్టీ, ఇదే ఫ్రీనెస్ నేనెవరితోనూ ఇప్పటిదాకా ఉన్నది లేదు తెలుసా. నిన్ను చూస్తే ఇప్పుడు ఏ జన్మలోనో నువ్వు నా కోసం, నేను నీ కోసం పుట్టి విడిపోయి మళ్ళీ ఇప్పుడు కలిసామేమో అనిపిస్తుంది. నాకు గొంతు లేదు. నేను నీకు కరెక్ట్ కాదని వాహిని చెప్పబోతే, అంటే నేను నీ లోపాన్ని ఎత్తి చూపిస్తాననుకుంటున్నావా? ఏ నోరున్న వాళ్లలో బుద్ధి లోపాలు లేవంటావా? పిచ్చిదాన, ఎప్పుడూ అలా అనుకోకురా, నువ్వు నా ప్రాణం బంగారం అంటే నవ్వేసింది. హర్ష బండి మీద వాహినిని వాళ్ళింటికి తీసుకెళ్తే ఎప్పుడూ లేనిది ఎవరో ఒక అబ్బాయి బండి మీద రావటం ఏంటి చెల్లెలని విష్ణు. అలాగే వాహిని వాళ్ళ అమ్మ నాన్న నుంచొని ఎవరమ్మా అని అడిగితే ఫ్రెండ్ అన్నట్టు సైగ చేసింది. హర్షకి వాహిని సైగలు, వాహిని మాట్లాడేది సైన్ లాంగ్వేజ్ చాలా బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్ కాదు అంకుల్, ఇందాకటి వరకు ఫ్రెండ్, కానీ ఇప్పుడు మాత్రం నేను తన్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, తను కూడా నన్ను ఇష్టపడుతోంది అని చెప్పి ఇక తన వివరాలు చెప్పి కూర్చోవచ్చా అని అలా కూర్చున్నాడు. అంటే నువ్వు మాట్లాడేదేంటి? నిజంగా తను ఇష్టపడుతున్నావా? జాలితో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అన్నాడు విష్ణు. కాదు, ప్రేమతో. అంటే తనకి ఎటు మాట రాదు కదా అని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నావా బాబు? అంటే అంకుల్ ఒక విషయం చెప్పమంటారా? మాట రాదు కదా అంటే మాట వచ్చిన వాళ్ళందరిలో కూడా ఏ లోపాలు లేవంటారా? మాట్లాడే మనుషులు మాట్లాడి చాలా పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నారు అంకుల్. తను ఆ దేవుడు లాంటిదే, మనం ఎన్ని చెప్పినా వింటది తప్ప, అన్నిటికీ చూడండి ఆ బంగారు చిరునవ్వు తప్ప కల్లా కపటం లేని ఆ మంచి మనసు, ఆ మనిషి ఏ జన్మలో నేను పుణ్యం చేసుకుంటే నా కోసం ఈ జన్మలో పుట్టి మళ్ళీ నాకు ఎదురైందంటారు చెప్పండి? మనసా వాచ కర్మణ నేను తన్నే ఇష్టపడుతున్నాను అంకుల్. తనలో ఉన్నది లోపమని నాకు అనిపించట్లేదు. మీరన్నా నాకు బాధగానే ఉంది. దయచేసి ఇంకోసారి అలా అనొద్దు అంకుల్. అయినా తను పెళ్లి చేసుకుంటే నా భార్య అవుతుంది, నాలో సగం అవుతుంది. తను నేను ఒకటైపోయిన తర్వాత ఇంకా తనలో ఉన్నదాన్ని లోపమని ఎందుకంటారో, నేనే తానైనప్పుడు నా గొంతు తన గొంతు కాదంటారా అనేసరికి విష్ణు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి హర్షను కౌగిలించుకున్నాడు. దాంతో ఆనందరావు వర్తని ఏం మాట్లాడలా. మీ నాన్నగారు అమ్మగారితో మాట్లాడదాం బాబు అన్న తర్వాత సరేనంకుల్, వాళ్ళతోనే మళ్ళీ వస్తా అని వాహినికి బాయ్ చెప్పి బయలుదేరి ఫ్లాట్ దగ్గరకు వచ్చేపాటికి విశ్వనాథ్ పిల్లని తీసుకొని వచ్చి పిల్లాడి కోసం ఎదురు చూస్తూ, ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఫోన్ ట్రై చేస్తుంటే నాటు రిచువల్ వస్తుంది, దా బట్టలు సర్దుకుందాం వెళ్ళిపోదాంరా అనేసరికి, ఇట్లండి నాన్న, మీతో ఒక విషయం చెప్పాలని కూర్చోబెట్టి ఇలా వాహిని గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇష్టపడ్డానని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఇష్టపడ్డారని, తనకి ఇలా షాక్లో వాయిస్ పోయిందని, ఇలా జరిగిందని, తను చాలా మంచిదని, నాకు చాలా నచ్చిందని ఫోటో చూపించి ఆయనకి మొత్తం వివరాలు చెప్పుకొచ్చాడు. అయితే వాళ్ళు నీతో మాట్లాడతానన్నారు నాన్న, ఏమంటారు నాన్న అని అడిగితే, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదన్నయ్యా, ప్రేమ చాలా గొప్పదిరా. నీకో విషయం తెలుసా? మీ అమ్మ కూడా నేను ఇష్టపడ్డప్పుడు ఇలాగే అంది, వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడమని. తను అలాగే అంది డాడీ అని చెప్పుకొచ్చాడు. నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటా నాన్న, పద వెళదాం, వెళ్ళి మాట్లాడదాం, రేపు మంచి రోజేనని ఇక విశ్వనాథ్ కూడా పిల్లాడిని తీసుకొని వాహిని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు సాదరంగా ఆహ్వానించారు. ఆహ్వానించి ఆయన్ని కూర్చోమంటే ఆయన మొత్తం తన గురించి వివరాలు చెప్పి, దాసేదేముందే, వాళ్ళమ్మ నాన్న ఇలా చేశారని, ఇలా మోహిని వివాహం చేసుకున్నానని, ఇలా 5 కూతుళ్ళని, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి
అత్తారిళ్ళకి వెళ్ళిపోయి పిల్లలు పుట్టారని ఒక కొడుకు పెళ్లి జరిపించుకుందని, ఆ తర్వాత ఇక ఇలా ఈవిడికి వసుంధరకి ఇలా హర్ష శ్రీలేఖ అనే పిల్ల ఇంజనీరింగ్ అయిపోయిందని, హర్ష మీ అమ్మాయితోనే MBA కంప్లీట్ చేశాడు కదా అని, నా కొడుకని చెప్పుకోవటం కాదు బంగారు కొండని, ఏ చెడు అలవాట్లు లేవని, చాలా తెలివైన వాడని, చాలా మంచివాడని ఆయన చెప్పబోయే లోపే మాకు తెలిసింది అంకల్. నేను అర్థం చేసుకున్నాను. మీకో విషయం తెలుసా, మేమైనా తనలో ఉన్న లోపం తనకి గుర్తు రాకూడదని ప్రతి క్షణం తాపత్రయపడుతూ పెంచాం మా చెల్లెల్ని. కానీ మాట వరుస కన్నా మీ అబ్బాయే ఆ మాటే ఎత్తల. మేమంటమే తనకి బాధ కలిగిస్తోంది అన్నాడు చూసారా. ఆ క్షణమే నా మనసు నింపేశాడు మీ అబ్బాయి. నిజంగా మీ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ హర్షమేనన్నాడు విష్ణు. మా ఇంట్లో ఏ నిర్ణయమైనా మా అబ్బాయే తీసుకుంటాడండి అని ఆనందరావు వర్ధని కూర్చుని మాట్లాడి, వీళ్ళు మాట్లాడుతూ ఉండగా శ్రీలేఖ ఒకవైపున విష్ణుని చూసి తొలిచూపులోనే మనసు పారేసుకుంది. అలా మా అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయిందని ఆయన చెప్తే, అలాగా అమ్మ అని వాళ్ళు మర్యాదలు చేశారు. ఆ తర్వాత విష్ణు ఫోటోలు తీసుకొని విష్ణుని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవటం, టెలిగ్రామ్లో ఫాలో అవటం, విష్ణుకు తెలియకుండానే విష్ణుని ఫాలో చేయటం మొదలుపెట్టింది శ్రీలేఖ. ఫోన్ నిండా విష్ణు ఫోటోలే. అయితే ఒకవైపున ఇక ఆనందరావు ఒకసారి మీ ఇంటికి కూడా వచ్చి మీ ఇల్లది కూడా చూద్దామని అనుకుంటున్నాం బావగారు అంటే, నేనే ఆహ్వానిద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మీ కుటుంబం అంతా భోజనానికి రావాలి ఈ వారం అని పిలిచి, మరి నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళిరానా, వస్తానమ్మా అంటే వాహిని నవ్వుతూ ఆయనకి చెయ్యి ఊపిందే. నీ మొహంలో ఆ నవ్వే తల్లి లక్ష్మీ కళ. నా ఇంటికి ఎంత త్వరగా వస్తే మళ్ళీ నా వసుంధరని చూసినట్టే అనిపిస్తోంది నిన్ను చూస్తే అని మనసు నిండా ఆనందంతో దీవించి వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అయితే వాకిట్లోనే వాహిని ఎదురొచ్చినటువంటి మోహిని కొడుకుని చూసి అని ఒక్కసారిగా ఉలిక్కిపడి హర్ష చెయ్యి గట్టిగా పట్టుకుంది. దాంతో మోహిని కొడుక్కి గుండె మండిపోయింది. అస్సలు నచ్చలేదు. ఎవరి అమ్మాయి ఎవరు వాళ్ళు అని అడిగితే, అబ్బాయి ప్రేమించాడు, అబ్బాయికి కాబోయే భార్య అమ్మాయి అని, నీకు అనవసరం మిగతాయి, ఇక్కడి నుంచి పక్కకెళ్తే మంచిదన్నాడు ఆయన. ఆ తర్వాత ఒక్కసారిగా విష్ణు చూసి మోహిని కొడుకుని ఒక్కసారిగా తల తిప్పేసుకుంటే వర్ధని థు అనుకుంటూ, ఆనందరావు ఆయన సాటి మగాడుగా మోహినిని చూసిన తర్వాత, మోహిని కొడుకుని చూసిన తర్వాత విశ్వనాథ్ వసుంధరను మరో పెళ్లి చేసుకోవటం ఎలాంటి తప్పు లేదని ఆయనకు అనిపించింది. ఆయన మగ మనసుకే వసుంధర పెద్ద ఫోటో చూపించి, ఆవిడేనండి నా ప్రాణం, నా సర్వస్వం, నా జీవితం, నా జీవిత గమనం, నన్ను ఒంటరివాణ్ణి చేసి ఎలా వెళ్ళిపోయిందో చూసావా అమ్మా అని ఆయన ఆనందరావుకి వర్ధనికి వసుంధర ఫోటో చూపించి చెప్తుంటే గుండె మండిపోయింది మోహినికి. ఆ తర్వాత ఎన్నో జ్ఞాపకాలు, ఆవిడతో గడిపిన క్షణాలు, వాటన్నింటినీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉండగానే ఒకవైపున ఒక చెవు వీళ్ళ పక్కన పెట్టే ఉంచింది మోహిని. దాంతో పిల్ల మూగదని, మాట రాదని అన్నిటినీ బాగానే కనుక్కుంది. అయితే ఇక ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త సంబంధం విషయంలో తటపటాయిస్తున్నాడని తెలిసి ఏమైందని మాట్లాడటానికి విశ్వనాథ్ డైరెక్ట్గా పిల్లాన్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్తే ఏమీ లేదండి, ఆవిడ కొడుకు కోడల్ని చూస్తే కాస్త భయానకంగా అనిపిస్తున్నారు. దానికి తోడు ఎంతైనా ఆవిడ అమ్మాయికి సొంత అత్తగారు కాదు, అబ్బాయికి సొంత అమ్మ కాదు. ఆవిడ అలా ప్రేమ పంచే మనిషిలాను మాకు అనిపించలేదు. ఎందుకో పైకంటే బాగోదేమో కానీ ఎందుకు మేకవన్నీ పులిలాగా, ఎందుకో త్రాచుపాము తన సమయం కోసం వేచి చూస్తూ సైలెంట్గా ఉన్నట్టు ఏదేదో పిచ్చి పిచ్చి కలలు ఆలోచనలు బావగారు. దాంతోనే పిల్లకి నోరు లేని బిడ్డ, ఏదైనా అన్న తిప్పి చెప్పటం కూడా చేత కాదు. అందుకే వెనక ముందు ఆలోచిస్తున్నామంటే విష్ణు అంకుల్ ఇంత ఆలోచించే బదులు అక్కడే ఉండాలంటారా హర్ష? శుభ్రంగా ఇక్కడేదైనా బిజినెస్ పెట్టుకుని మీరు హర్షతో వచ్చేయచ్చు కదా మీ అమ్మాయిని తీసుకుని, ఇక్కడ హ్యాపీగా మా కళ్ళ ముందే మీరు ఉండొచ్చు కదా అంటే, ఆ మాటకి విశ్వనాథ్ విష్ణు భుజం మీద చేయి వేసి, చూడండి బావగారు, ఒకటైతే వాడిని తీసుకొని నేను ఇక్కడికి రావచ్చు, ఆస్తుల విషయాలు మీతో ఎత్తడం ఎందుకులే, నేనేదో డబ్బు గొప్పలు చూపించి పిల్లని అడగటానికి వచ్చాను అన్నట్టుగా
అనుకుంటారని ఆ రోజు చెప్పలా. మాకున్న పొలాలు ఇన్ని వందల ఎకరాలు, మాకున్నటువంటి స్థలాలు ఇన్నే, మాకున్న హోటల్స్ ఇన్నే, మాకున్న షాపింగ్ కాంప్లెక్స్లు ఇన్నే, మాకున్న సూపర్ మార్కెట్లు ఇన్నే, మాకున్న మిల్స్ ఇన్నే, మాకున్న ఫ్యాక్టరీస్ ఇన్నే, మాకున్నటువంటి మిగతా ఆస్తిపాస్తులన్నీ ఇన్నని ఆయన లెక్క చెప్తుంటే నోరు తెరుచుకొని కూర్చుండిపోయాడు ఆనందరావు వర్ధనే. వాటన్నిటినీ చూసుకోవాల్సింది ప్రస్తుతానికైతే వీడే. ఆవిడ కొడుకు అయోగ్యుడు. ఆవిడ వాడిని ఏసీల్లో ఉంచటం తప్ప అట్టెసర మార్కులతో బ్యాక్లాగులతో బీటెక్ కంప్లీట్ చేశాడు వాడు. పై చదువులు చదివించమన్నా కాదని పెళ్లి జరిపించేసింది. ఇప్పుడు ఆస్తులు ఎవరి వాళ్ళకి పెట్టేంత వరకు అన్నిటి బాధ్యతలు హర్ష అయితే సమర్థవంతుడు కాబట్టి చూసుకోగలుగుతాడు. అమ్మాయి కూడా చదువుకుంది కాబట్టి దానికంత సీన్ లేదండి. ఏ ఎముక విరిచేస్తాను నేను. పిల్లల జోలికి వెళ్ళినా, పిల్లల మీద దాన్ని నీడపడ్డా అది ప్రాణాలతో కూడా ఉండదు. దానికి నేనంత ఎప్పుడో ఇవ్వటం మానేసా. మీరన్నది నిజమే, అది పామే. కానీ ఆ త్రాచుపాముకి కూరలు పీకేసి నేను చాలా సంవత్సరాలైందే. వసుంధరనే సాధించాలని చూసి ఓడిపోయిందే. నన్ను జైళ్ళకే పంపించాలని చూసి దానివల్ల కాక చివరికి అలా మొన్ను తిన్న పావులా కూర్చుండి పెట్టేశాను దాన్ని అని చెప్పాక ఇక పిల్లలు కూడా ఆవిడకి అంతేమీ లేదులే అని హర్ష శ్రీలేఖ చెప్పేసరికి ఆనందరావు వర్ధని ఏమీ మాట్లాడలేకపోయారు. ఇక ఒకవైపున ఎంగేజ్మెంటు మా ఊళ్ళోనే జరిపిద్దాం, నాకు పలుకుబడి చాలా ఎక్కువ, చుట్టాలు బంధువులు చాలామంది వస్తారు, ఖర్చులు మొత్తం నావే, మీరు 10 పైసలు పెట్టుకున్నా నా మీద ఒట్టే అన్నాడు విశ్వనాథ్. దాంతో చాలా గ్రాండ్గా పిల్లాడి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతూ ఉండగా హర్ష శ్రీలేఖని పిలుద్దాం కదా, నాన్న పిలుస్తున్నారని చెప్పి పైకి వెళితే టెర్రస్ మీద కూర్చుని విష్ణు ఫోటోలు చూసుకుంటూ తనలో తాను మురిసిపోతోంది. ఫోన్ ఒక్కలాగు లాక్కొని ఏంటి ఇదంతా అని అడిగితే, వయసులో ఉన్నావు, వయసుకు వచ్చావు, పెళ్లి చేసుకుంటున్నావు, అది కూడా తెలియదా నీకు? అంటే ఏంటే లైన్ వేసావా, సైట్ వేసావా, ముగ్గులు దించేసావా, నచ్చేసాడా? మాట మాత్రమైనా చెప్పలేదేవే? అమ్మమ్మమ్మమ్మ మామూలు తెలివితే అట్లా కాదు నీవే. ఎక్కడా నేనేమి తనకు చెప్పలా, నేనే తనకు తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అన్నిట్లో ఫాలో అవుతున్నాను తన్నే. అవును, మరి అలాంటప్పుడు చెప్పొచ్చు కదే, నేను చెప్తే ఒప్పుకుంటాడా ఏంటి? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ పెళ్ళైపోతే వదిన మన ఇంటికి వస్తుంది కదా, వదిన ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళి నువ్వు వాడిని సెట్ చేయొచ్చు కదా. అదే కదే నువ్వు వేసిన ఐడియా. డాడీ ఇప్పుడు డాడీకి ఎందుకు చెప్తావురా? వాడెవరికి చెప్పను, నీకు తెలుసుగా ప్రతి విషయం నేను డాడీకి చెప్తానని అని వెళ్ళి మొత్తం చెప్పేశాడు హర్ష. నాన్న ఇది ఫుల్ లవ్లో ఉంది ఆ విష్ణుతో, అయితే 1 సైడ్ లవ్, అతనికి ఈ విషయం చెప్పలేదు, ఏం చేద్దామంటారు డాడీ అన్న తర్వాత చేసేదేముంది, ఏమ్మా నచ్చాడా అని అడిగితే తల దించేస్తే మరీ అంత సిగ్గుపడకే, నీకు సూట్ అవ్వదులే కానీ అన్నాడు హర్ష. ఆ తర్వాత వియ్యాల వారింటికి వెళ్తే, ఏంటి బావగారు ఏదైనా మాట్లాడాలా, ఏ విషయం గురించి అయినానా అని ఆనందరావు వాళ్ళకి వచ్చి కూర్చుంటే, విష్ణు ఎవరినైనా ఇష్టపడుతున్నావా నాన్న, ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగాడు విశ్వనాథ్. లేదంకల్, అంత టైం కూడా ఉందా నాకు, మొన్నటి వరకు ఎడ్యుకేషన్తో గడిచిపోయింది, ఆ తర్వాత అమ్మా నాన్నల మీద ఆధారపడకూడదు, నాకు నేను ఎవరి మీద డిపెండెంట్గా ఉండటం నాకు నచ్చదు, ఇండిపెండెంట్గా ఎదగాలనే దాంతో పార్ట్నర్షిప్ లాంటివి నాకు సూట్ అవ్వవు అంకుల్, అందుకే నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని స్టార్టప్ ఐడియా ఉంది నాకు, దానికోసం ఇన్వెస్టర్స్ చుట్టూ తిరుగుతున్నాను, నా బిజినెస్ పనులతోనే తల మునకలైపోయి ఉన్నాను అంకుల్ నేను, ఇంకా మళ్ళీ ప్రేమ గురించి కూడానా, ముందు మనం స్టేబుల్గా మనం సెటిల్ అవ్వకుండా ఒక అమ్మాయిని తీసుకొచ్చే లైఫ్లో మనం వాళ్ళకి ఏమి ఇవ్వగలమంటారు, అందుకే అప్పుడే పెళ్లి గురించి ప్రేమ గురించి ఆలోచించట్లా, ఇప్పుడప్పుడే అసలు ఆ థాట్ కూడా లేదో, ఇష్టం కూడా లేదో, పెళ్ళొద్దు అని చాలాసార్లు చెప్పాను అమ్మా నాన్నకి, చాలా సంబంధాలు చూడాలనుకొని కూడా సైలెంట్ అయిపోయారు వాళ్ళు కూడా అని చెప్పాడు విష్ణు. అయితే ఏం బావగారు అని అడిగితే, చల్లకొచ్చి ముంత దాచటం ఎందుకో, విష్ణుని మా అమ్మాయి శ్రీలేఖకు అడుగుదామని వచ్చానండి అన్నాడు విశ్వనాథ్. అవునా, అంటే ఎందుకు దాస్తారో, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. విష్ణు నీకో విషయం చెప్పమంటావా, నిన్ను చూసిన తొలిచూపులోనే మేడం గారు నీ మీద మనసు పాడేసుకొని నిన్ను బీభత్సంగా లవ్ చేయటం మొదలుపెట్టారురా బాసు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నీకు తెలియకుండానే నీ ఇన్స్టాగ్రాముల్లో వాటిల్లో నిన్ను ఫాలో
అవుతుంది మేడం, ఈగో ఫోన్ నిండా నీ ఫోటోలే, డీప్గా నిన్ను లవ్ చేస్తుందిరా స్వామి అని చెప్పుకొచ్చాడు హర్ష. ఆ మాటకి విష్ణు ఏం మాట్లాడాలో అర్థం కాక ఏరా ఏమంటావు అన్నారు ఆనందరావు వర్ధనే. వాహిని దగ్గరకు వచ్చి విష్ణు కళ్ళల్లోకి చూసి ఒప్పుకోమన్నట్టు అన్నకి చెప్తే, అది కాదు అంటే తనకిష్టమో కాదో అప్పుడే నేను సెటిల్ అవ్వకుండా నాకు ఇష్టమే, ఏం తెలుసు నా గురించి నీకు, ఇష్టమే అంటే నీ గురించి నేను చాలా వాకప్ చేసుకున్నా, నాకు కావలసిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, నువ్వు ఎన్నింటికి నిద్రలేస్తావన్న దగ్గర నుంచి ఎన్నింటికి నిద్రపోతావన్న దాకా నాకు అన్నీ తెలుసు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని అందరి ముందు చెప్పేసింది శ్రీలేఖ. దాంతో చేసేదేముంది ఇంకని చెప్పి మీ ఇష్టం అనేశాడు విష్ణు. పెళ్ళి వద్దు అన్నారే కానీ ఆ రోజు లగ్గాయత్తు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నానందని ఎప్పుడు చూసినా ఇటు విష్ణు చేతిలో ఫోను అటు శ్రీలేఖ చేతిలో ఫోను. ఏరా పెళ్ళి వద్దు వద్దు, నేనెవరిని ప్రేమించలేదు, అప్పుడే పెళ్లి చేసుకోను అంటే ఇలాగే ఉంటుందన్నమాట ఒక అమ్మాయి వచ్చిందాకా. ఒరే నిజం చెప్పాలంటే లవ్ అయినా పెళ్ళైనా మీ అమ్మని నేను జెన్యూన్గా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను రా, నీలా బొంకలేదు తెలుసా నేను అన్నాడు ఆనందరావు. ఊరుకో డాడీ అన్న తర్వాత ఎంతైనా పైకి కనిపించరులే కానీ మంచి లవ్ బర్డ్స్ ఇద్దరు అని హర్ష నవ్వుతూ వస్తే, నువ్వు కూడా నా హర్ష అంటే కనిపించవులే చూస్తున్నా, నైట్ అవుట్లు నైట్ అంతా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవటం, కళ్ళు చూడు ఎంత ఎర్రగా అయిపోయినాయో, బిజినెస్ అన్నావు ఎక్కడికి వెళ్ళిపోయింది బాబు స్టార్టప్ టెన్షన్ అంతా అంటే నవ్వుకుంటూ విష్ణు పక్కకి వెళ్ళిపోతే మెలికలు తిరిగిపోయింది శ్రీలేఖ. వాహిని నవ్వుతుంటే అన్నిటికీ ఆ నవ్వేనా బంగారం, ఆ నవ్వేరా నా ప్రాణం నా సర్వస్వం అని హర్ష అంటుంటే మరి దీన్నేమంటారో అన్నాడు విష్ణు. ఏదున్నా మేము ఓపెన్ టైప్ బాస్, మేము పైకి కనిపించేలానే లవ్ చేసుకొని చెప్పి ఒప్పించి చేసుకుంటున్నాం, మరి మీ అంతా హైడ్ అండ్ సీక్ కాదులే, అన్నీ సీక్రెటే కదా తమరి విషయంలో, అన్నీ సైలెంట్ ఆపరేషన్లేగా నీవే అని నవ్వాడు హర్ష. ఇక పిల్లలిద్దరికీ ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు ఒకేసారి వచ్చేలా పెట్టిద్దామని పెద్దవాళ్ళ హడావిల్లో ఒకవైపున ఇటు వాహినికి నగలు, అటు శ్రీలేఖకి వాళ్ళు బాగానే సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి ఆనవాయితీ ప్రకారం కోడలికి తీసుకోవాల్సిన నగలు బట్టలు. ఒరై ఫోన్ మాట్లాడితే మాట్లాడావురా, పిల్లకి బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను దాని సైజ్ ఏంటో అడిగి చెప్పరా అని ఒకవైపున వర్ధని, ఫోన్ చేద్దామంటే ఎప్పుడూ ఫోన్ బిజీయే ఏంట్రా నాయనా అని ఇటువైపున ఆనందరావు. ఇక ఇలా పిల్లల గొడవల్లో పిల్లలు హర్ష వాహినికి మెసేజ్లు పెట్టుకుంటూ వాహిని అలా నవ్వుతూ వీడియో కాల్లో కనిపిస్తే చూసి మురిసిపోతూ పెద్దవాళ్ళ హడావిల్లో పెద్దవాళ్ళు. మోహిని మాత్రం చేసుకోండిరా చేసుకోండి, ఇంకా ఎంతెంత వేడుకలు చేసుకుంటారో చేసుకోండి, ఎంతెంత పండుగలు చేసుకుంటారో చేసుకోండి, నేననే దాన్ని ఉన్నానని మర్చిపోతున్నారు కదో అని అసలు ఎందులోనూ వాళ్ళని మాత్రం ఇన్వాల్వ్ చేయట్లేదు విశ్వనాథ్. ఆయనకి చాలా పలుకుబడి ఉంది, ఆయన పిలవకుండానే అందరూ వచ్చే ఆయనకి సహాయపడుతున్నారు. చాలా గ్రాండ్గా హర్ష వాహిని శ్రీలేఖ విష్ణు ఎంగేజ్మెంట్లు అయిపోయినాయి. అంగరంగ వైభవంగా రెండు కళ్ళు చాలవన్నట్టు ఎంగేజ్మెంటే జరిపించాడు విశ్వనాథ్. ఇక పెళ్లి ఏర్పాట్లయితే చాలా భారీ ఎత్తున ఆయన పెళ్ళి చాలా గ్రాండ్గా పెద్ద పెద్ద సెట్టింగులే వేయించి చేయిద్దామని ముహూర్తాలు పెట్టిస్తే ముందు శ్రీలేఖ విష్ణుదే వచ్చింది పెళ్లి ముహూర్తం. తర్వాత పొద్దున వీళ్ళ పెళ్ళి, సాయంత్రం హర్ష వాహిని పెళ్ళికి ముహూర్తం వచ్చింది. ప్రేమించుకుందేమో మేము, పెళ్ళేమో ఫస్ట్ వీళ్ళదంట చూడండి అని హర్ష నవ్వాడు. నవ్వితే కన్యాదానం చెయ్యాలి కదండి, నేను కూర్చోనా మీ పక్కన పీటల మీద జరిపిద్దాము అని అడిగింది మోహిని. ఆ మాటలకి నువ్వెందుకు జరిపిస్తావు, నువ్వు వాళ్ళ కన్న తల్లివి కాదుగా, వాళ్ళు నీకు పుట్టలేదుగా, నువ్వు వాళ్ళని కనలేదుగా అన్నాడు విశ్వనాథ్. నిజమే కన్యాదానం జరిపించాలి కదో అనేసరికి అదేనండి అంటే ఏమే నువ్వు నిజంగా మారావా అన్నారు వచ్చిన చుట్టాలు బంధువులు. ఈ వయసులో మారకింకే ఏముందక్క, అవును ఇదేంది నీ కోళ్ళు పిల్ల లేదు పీసు లేదు, పెళ్ళై ఇన్నేళ్ళైంది 24 గంటలు నీ కొడుకు పడగదిలోనే ఉంటాడంట, ఆడేమన్నా మగాడవునో కాదో దీనిలో ఆడతనం ఉందో లేదో చూపిలా ఊళ్ళో వాళ్ళందరిలో వంకలు ఎత్తుకుతావు, మరి నీలో ఉన్న అన్ని వంకరలు వంకలేనాయా, దాని గర్భసంచి గడ్డ కట్టిపోయింది, గడ్డని కడిగిచ్చేస్తే పోలా పుట్టించేద్దాం ఏముంది దాంట్లో అనేసింది మోహిని. ఏందో నువ్వు నీ ఇది అన్నారు వచ్చిన చుట్టాలు కూడా. దాంతో ఇక
విశ్వనాథ్ హర్షకి సైగ చేశాడు. శ్రీలేఖ విష్ణు పెళ్లిపేటల మీద ఉండగా హర్ష తల్లిది ఫోటో తీసుకొచ్చి విశ్వనాథ్ పక్కన పీటల మీద అలా నుంచున్నాడు. నుంచుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకొని మహానుభావురాలు, మహా ఇల్లాలు, బతికున్నా పోయేదమ్మా, కూతురు కొడుకు పెళ్ళి కళ్ళారా చూసుకునేదే, మహానుభావురాలు పాపి చిరాయివని పాపిష్టియన్ని బతికేస్తే భూమి మీద పుణ్యాత్ములందరూ ముందే పోతారని వచ్చిన వాళ్ళంతా మోహిని వైపు చూసి అంటుంటే వీళ్ళందరూ నన్ను చూసి అంటున్నారు దరిద్రపు మంద అనుకుందే. ఆయన చివరికి ఫోటో పెట్టైనా కన్యాదానం జరిపించాడు, కానీ మోహినితో మాత్రం చేయించలేదు. అయిపోయిన తర్వాత అదే రోజు సాయంకాలం హర్ష వాహినికి పెళ్ళి. వాహిని పెళ్లి కూతురుగా రెడీ అయ్యాక హర్ష ధూమ్ధామ్గా రెడీ అయ్యాడు. ఇక వాహిని రూమ్లోకి వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటే నవ్వింది. ఈ నవ్వు చాలరా బంగారం, ఆ నవ్వులో బ్రతికేస్తాను అంటే పెళ్ళికి ముందు నాట్ అలౌడ్ తెలుసా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గదిలోకి రాకూడదు అన్నాడు విష్ణు. అవునా, ఎవరో మరి పొద్దున పెళ్ళి కాకముందే తాళి కట్టక ముందే అలా పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళిపోయి ఫస్టే పెళ్లి కూతుర్ని చూసేసుకొని సెల్ఫీలు దిగి ముద్దులు పెట్టుకొని ఇంకా చాలా కూడా సరసాలాడుకొని వచ్చేసారు. ఇప్పుడు మేము కపుల్స్ పొద్దున కాదు కదా, నువ్వు పొద్దున తాళి కట్టలేదు కదా, అయినా మేము ప్రేమించుకున్నాం, మాకు అవన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ ఉండవు, మీరు అరేంజ్డ్ మ్యారేజ్ మీకుంటాయేమో, మీరు ఫాలో అయ్యారా మాకు చెప్పడానికి అనేసి హర్ష వాహిని ముద్దు పెట్టుకొని అలా పెళ్లి మండపంలోకి వెళ్తే అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా హర్షకి వాహినికి పెళ్ళైపోతే విశ్వనాథ్ ఆ పెళ్లి మండపంలో వసుంధర ఫోటో ఆయన పక్కన కుర్చీలో పెట్టుకొని ఉంటే ఇంకెంత సంతోషపడేదో, పిల్లల్ని చూసుకొని ఎంత మురిసిపోయేదోనని కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడు. వచ్చిన వాళ్ళంతా ఆయన్ని ఓదారుస్తూనే ఉన్నారు. కడుపు రగిలిపోతూనే ఉంది ఒకవైపున మోహినికి, మోహిని కూతుళ్ళకి. మోహిని అల్లుళ్ళు మాత్రం వచ్చి వాళ్ళు సంతోషంగానే నూతన వధూవరులని ఆశీర్వదించారు. ఇక మోహిని కొడుకు కోడలు కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ చూశారు నవవధూవరుల్ని. ఆ తర్వాత చాలా గ్రాండ్గా పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఇటు శ్రీలేఖ అప్పగింతలు విశ్వనాథ్ చేతుల మీదుగా, అటు వాహిని అప్పగింతలు ఆనందరావు వర్ధని చేతుల మీదుగా జరిగాయి. వాహిని మాత్రం ఏడ్చింది. ఎందుకు తల్లి ఏడుస్తావు, మా అమ్మవమ్మ నువ్వు, పోయిన మీ అత్తయ్యవమ్మ నువ్వు, తిరిగి మా ఇంటికి వచ్చిన మా మహాలక్ష్మివే, నవ్వుతూ రా తల్లి నా ఇంటికి, నా ఇల్లు నూరేళ్ళు చల్లగా వర్తిల్లుద్దే అని విశ్వనాథ్ దగ్గరికి తీసుకుంటే హర్ష ఏడవకరా, నేను లేనా నీకు, ఎంత దూరంలో ఉంటారో, ఆంటీ అంకుల్ ఎప్పుడంటే అప్పుడు మన కళ్ళ ముందు కనిపించరో అని దగ్గరికి తీసుకున్నాడు. శ్రీలేఖ మాత్రం ఏడవకుండానే విష్ణు చేయి పట్టుకొని మరి వెళ్ళొచ్చేదా అంటే, కనీసం ఏడ్చినట్టు నటించవే, 2 బొట్లు కార్చు, నాన్న ఫీల్ అవుతాడే అంటే ముద్దు పెట్టుకొని వెళ్ళరానా డాడీ అని సంతోషంగా అత్త మామగారులు కోడల్ని తీసుకొని శ్రీలేఖ అత్తారింటికి వెళ్ళిపోయింది. హర్ష వాహినితో సహా ఇక్కడికి కొత్త కోడలుగా గృహప్రవేశం చేసింది. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు అక్కడ, ఇక్కడ రిసెప్షన్లో అక్కడ అయిపోయిన తర్వాత హర్ష వాహిని ఇక ఇక్కడ ఫస్ట్ నైట్లు, శ్రీలేఖ విష్ణు అక్కడ ఫస్ట్ నైట్లు, మళ్ళీ ఇటు జంటలు అటు, అటు జంటలు ఇటు మారిన తర్వాత హనీమూన్కి వెళ్ళిపోయారు 2 జంటలు. ఆ తర్వాత నెల రోజులకి హనీమూన్ నుంచి తిరిగి వచ్చి హర్ష తన ఆఫీస్ పనులకి తను వెళ్తూ ఒకవైపున విశ్వనాథ్ హర్ష వెళ్తూ వాహిని కూడా ఆఫీస్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. వాహిని ఖాళీగా ఉండటం ఇష్టం లేక హర్ష ఏం చెయ్యొద్దు అని చెప్పినా కూడా తను MBA చదివింది కాబట్టి ఆఫీస్ ఫైల్స్ అన్నీ చూస్తూ కూర్చునేది హర్షతో. ఇక ఒకవైపున శ్రీలేఖకి పెద్ద తెలివితేటలు లేవు కాబట్టి అత్తగారితో మామగారితో కబుర్లు చెప్తూ మొగుడు పిచ్చిది శ్రీలేఖ. మొగుడంటే ప్రాణం, మొగుడంటే ఎక్కడ లేని వల్ల మాలిన పిచ్చి శ్రీలేఖకే. విష్ణుకు ఫోన్లు చేసుకుంటూ విష్ణుదే ప్రపంచం అన్నట్టుగా బతికేయటం మొదలుపెట్టి పుట్టింటికి కూడా ఫోన్ కూడా చేసేది కాదు. చూసావట్రా అది ఫోన్ అన్నా చేస్తుందేమో అని విశ్వనాథ్ అంటే, అదే మొగుడు పిచ్చిది నాన్న, తెలీదా నీకు, ఎంత ఇష్టపడి చేసుకుందో విష్ణునే అని నవ్వేసేవాడు హర్ష. మాటకు ముందు మాటకు వెనక వాహిని చిరునవ్వులతో హర్ష మనసు నిండిపోతూ ఉండేది. ఇలా వీళ్ళ జీవితాలు ప్రశాంతంగా సాగిపోతూ ఉండగా
ఇంతటితో నోరు లేని కోడలు మొదటి భాగం పూర్తే. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రే జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.